మన దేశాన్ని వదిలేసి వేరే దేశంలోకి వెళ్ళి అక్కడ స్థిరపడుతున్నారు. మన ఇండియాలో అసలు టాక్సేషన్ వల్ల ఇటువంటి సమస్యలు వస్తున్నాయా, లేకపోతే ఇంకేదైనా సమస్యలు ఉన్నాయంట? అందుకని చెప్పేసి చాలామంది ఆ ప్లేసెస్లో సెటిల్ అవ్వడానికి ప్లాన్ చేస్తున్నారు. దుబాయ్లో మనకి ఎటువంటి ట్యాక్సెస్ ఉండవు. అంటే నేను ఇక్కడ ₹1,00,000 సంపాదించుకుంటే 1,00,000 నాదే. మరి ప్రజలకి కావాల్సిన ఫెసిలిటీస్ అన్ని ప్రొవైడ్ చేయగలుగుతున్నారా లేదా? దుబాయ్లో ట్యాక్స్ ఏమి ఉండదు. మనం ట్యాక్స్ రూపంలో పే చేయట్లేదు, బట్ దెర్ ఆర్ అదర్ వేస్ దట్ దే ఆల్సో టేక్ మనీ ఫ్రమ్ యూ. హైదరాబాద్లో ఒక విల్లా మంచిది కొనాలి అని అంటే 10 కోట్లు 15 కోట్లు కూడా అవుతుంది. దుబాయ్లో ఎంత పెట్టి కొనొచ్చు? కొంత దూరంలో వెళ్ళి కొనాలంటే కనుక మనకు అబ్బో, ఇన్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దుబాయ్ బాగుంటుంది, ఇండియా బాగుంటుంది. మనకి ఇండియా హ్యాస్ ఇట్స్ ఓన్ అడ్వాంటేజెస్. ఓకే, దర్ ఇస్ నో కంప్లైంట్స్ ఆన్ దట్. ఇండియా సైజ్ చూస్తే ఇట్ ఈస్ హెల్త్ కేర్ ఇండియాలో బాగుంటుందా, అక్కడ బాగుంటుందా? చాలా మంది దుబాయ్ అడ్వాన్స్ కంట్రీ, అడ్వాన్స్ ప్లేస్, యూఏఈ అడ్వాన్స్ కంట్రీ అని అంటారు, కానీ హెల్త్ కేర్ విషయంలో మాత్రం ఇండియానే అడ్వాన్స్ అని చెప్తాను. మరి ఇండియా నుంచి బ్రెయిన్స్ ఎందుకు బయటికి ఎక్స్పోర్ట్ అవుతుంది? ఎందుకు అని అంటే చాలా ఆస్పెక్ట్స్. నమస్తే, నేను మీ రేవంత్ చలమల. గతంలో ఎన్నోసార్లు మన భారతదేశం నుంచి ధనికులు వెళ్ళిపోతున్నారు అన్న అంశం గురించి మనం మాట్లాడుకున్నాం. దానికి ఏమేమి కారణాలు ఉన్నాయి అన్న దాని గురించి ఒక ప్రొఫెషనల్ దగ్గర నుంచి మనం తెలుసుకునే ప్రయత్నం చేయలేకపోయాం. మన భారతదేశంలో అసలు ట్యాక్సెస్ వల్ల సమస్యలు వస్తున్నాయా, సరైన ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల సమస్యలు వస్తున్నాయా, ఎటువంటి సమస్యల వల్ల ధనికులు మన భారతదేశాన్ని వదిలి వెళ్ళిపోతున్నారు? ఈవెన్ ఒక కంపెనీని ఎస్టాబ్లిష్ చేయాలన్నా కానీ మన దేశంలో కంటే కూడా ఒక దుబాయ్ లాంటి కంట్రీలో కంపెనీని ఎస్టాబ్లిష్ చేసి ఇండియాలో బిజినెస్ చేయడం బెటర్గా ఫీల్ అవుతున్నారు. ఇట్లా ఎన్నో అంశాలు మన దేశం చుట్టూ తిరుగుతూనే ఉన్నాయి. సో వీటన్నిటి గురించి అడ్రస్ చేయడానికి మన దగ్గరికి ఈరోజు చార్టర్డ్ అకౌంటెంట్ బలరాం రెడ్డి గారు వచ్చారు. ఇక్కడ ఒక మంచి అంశం ఏంటి అని అంటే, ఆయన మన తెలుగువారు, మన తెలంగాణ రాష్ట్రం నుంచి సిరిసిల్ల జిల్లా నుంచి దుబాయ్ వరకు ఎదగగలిగారు. దాదాపుగా 20 సంవత్సరాల వర్క్ ఎక్స్పీరియన్స్ తోటి 16 సంవత్సరాలు దాదాపుగా దుబాయ్లో కూడా సర్వీస్ చేస్తూ అటు 2 దేశాల్లో కూడా ప్రజలకి తన చార్టర్డ్ అకౌంటెంట్ సర్వీస్ను అందజేస్తున్నారు. సో ఆయన భాషలో ఆయనకు ఉన్నటువంటి ప్రాక్టికల్ నాలెడ్జ్లో నుంచి మనం ఈరోజు చాలా అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం బలరాం రెడ్డి గారు. నమస్తే అండి రేవంత్ గారు. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు మై షో. సార్, ఈరోజు మనం చాలా అంశాలు మన దేశ ప్రజలకి తెలియజేయాలి, పర్టికులర్గా మన తెలుగు ప్రజలకి తెలియజేయాల్సిన అంశం ఉంది. సో చాలామంది ఇండియా నుంచి రకరకాల కంట్రీస్కి వెళ్ళటం మోస్ట్ కామన్గా జరిగేది. కాకపోతే ఇక్కడ పుట్టి ఇక్కడ చదివి ఎంతో డబ్బులు ఇక్కడ సంపాదించి ఒక స్థాయిని సంపాదించిన తర్వాత మన దేశాన్ని వదిలేసి చాలామంది వేరే దేశంలోకి వెళ్ళి అక్కడ ఒక గోల్డెన్ వీసా లాంటివి తీసుకొని అక్కడ స్థిరపడుతున్నారు. మన ఇండియాలో అసలు టాక్సేషన్ వల్ల ఇటువంటి సమస్యలు వస్తున్నాయా, లేకపోతే ఇంకేదైనా సమస్యలు ఉన్నాయంటారా? మీరు చాలా ముఖ్యమైన అంశం గురించి మాట్లాడుతున్నామండి మనం. దీనికి నాట్ ఓన్లీ టాక్సేషన్, చాలా అంశాలను కలిపి ఈ నిర్ణయాలకి వస్తున్నారు. ఆఫ్ కోర్స్ టాక్సేషన్ అనేది వన్ ఆఫ్ ది మెయిన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ దట్ దే లుక్ ఎట్. ఓకే, దాంతోపాటు ఆపర్చునిటీస్ ఎలాగా ఉన్నాయి, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఎలాగా ఉంది, డిఫరెంట్ కైండ్ ఆఫ్ కస్టమర్ బేస్కి యాక్సెస్ ఎట్లా ఉంది, లైఫ్ స్టైల్ ఎలా ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్, సేఫ్టీ, ఎడ్యుకేషన్ టు ది ఫ్యామిలీ అండ్ చిల్డ్రన్. సో ఇట్లాంటి వేరియస్ ఆస్పెక్ట్స్ని కన్సిడర్ చేసి వారి యొక్క ప్రయారిటీస్ని బట్టి డిసైడ్ చేసి మిగతా ప్లేసెస్కి వెళ్తున్నారు. సో ఈ ప్రాసెస్లో ఈ మధ్య లాస్ట్ 5 to 6 years చూస్తే కనుక మన తెలుగు వాళ్ళు చాలామంది దుబాయ్, యూఏఈ లాంటి ప్లేసెస్కి ప్రిఫర్ చేస్తున్నారు. సో వీ సీ లాట్ ఆఫ్ పీపుల్ కమింగ్, ఇంక్లూడింగ్ ప్రొఫెషనల్స్. ఎస్, ఇంతకుముందు అయితే కనుక ఎక్కువ మనకి లేబర్ కేటగిరీ ఉన్న వాళ్ళు ఎక్కువ మిడిల్ ఈస్ట్కి వెళ్ళేవారు. కానీ ఈ మధ్య లాస్ట్ 5 years, లాస్ట్ 10 yearsలో చూస్తే కనుక వీ సీ లాట్ ఆఫ్ బిజినెస్ పీపుల్ అండ్ లాట్ ఆఫ్ ప్రొఫెషనల్స్ ఆర్ కమింగ్ అండ్ ప్లానింగ్ టు సెటిల్ డౌన్ ఇన్ దుబాయ్. ఓకే. సో బేసిక్గా నేను ఒక ప్రొఫెషనల్ ట్రేడర్ని, ఐఎమ్ ఏ ప్రాపర్ వెల్త్ మేనేజర్. సో ఈవెన్ మా కమ్యూనిటీలో కూడా, ట్రేడర్స్ కమ్యూనిటీలో కూడా చాలామంది పెద్ద ట్రేడర్స్ లైక్ పిఆర్ సుందర్ అవ్వచ్చు, అక్షత్ శ్రీవాత్సవ్ అవ్వచ్చు. సో చాలామంది ఇక్కడి నుంచి దుబాయ్ వెళ్ళిపోయి అక్కడ ఏదో ఒక రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ కొనేసుకొని అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకొని అక్కడి నుంచి ఇక్కడ బిజినెస్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి అక్కడ రిజిస్టర్ చేసుకొని ఇండియాలోనే మళ్ళీ ఎందుకు బిజినెస్ చేయాలి? ఇక్కడే కంటిన్యూ చేయొచ్చు కదా. దాని గల సో ఐ థింక్
వాళ్ళ ఆబ్జెక్టివ్ యాజ్ అ మెన్షన్ కుడ్ బి వాట్ ఎవర్ ఇట్ ఈస్. బట్ జనరల్గా ఏంటంటే ఇఫ్ యు ఆర్ ట్యాక్స్ రెసిడెంట్ ఇన్ ఇండియా అండ్ యూ హ్యావ్ ఇన్కమ్, అంటే మీకు ఇక్కడ ఇండియాలో ట్యాక్స్ రెసిడెంట్ అయ్యండి, మీకు ఇక్కడ ఇన్కమ్ వచ్చి ఉంటే కనుక ఇక్కడ ట్యాక్సబుల్ అవుతుంది. దాంతోపాటు ఇక్కడే కాకుండా బయట ఇన్కమ్ వచ్చినా కూడా అది ఇండియాలో ట్యాక్సబుల్ అవుతుంది. ఓకే. అదే మీరు నాన్ రెసిడెంట్ అయిన అనుకోండి, మీరు బయట యూఏఈ కానీ దుబాయ్ లేదా ఇంకా వేరే కంట్రీ కానీ వెళ్ళి అక్కడ రెసిడెంట్ అయింది అనుకోండి, ఇండియాలో నాన్ రెసిడెంట్ అయితే కనుక అప్పుడు డిఫరెన్స్ ఏంటంటే మీకు ఇండియాలో వచ్చే ఇన్కమ్ మాత్రమే ఇండియాలో సబ్జెక్ట్ టు ట్యాక్స్ అవుతుంది. ఓకే. బయట వచ్చే ఇన్కమ్ అంతా మీకు ఇండియాలో ట్యాక్స్ కాదు. ఓకే. అదే దుబాయ్ లాంటి ప్లేస్లో అయితే కనుక మీకు దుబాయ్లో వచ్చే ఇన్కమ్ పైన దిర్ ఇస్ నో ట్యాక్స్. దుబాయ్ ఇస్ ఆర్ యూఏఈ ఇస్ ట్యాక్స్ ఫ్రీ కంట్రీ. ఓకే. కాబట్టి మీరు దుబాయ్లో కానీ ఇంకా వేరే ప్లేస్లో ఎక్కడైనా కానీ ఇన్కమ్ ఎర్న్ చేస్తే దుబాయ్లో ట్యాక్స్ ఏమి ఉండదు. ఓకే. సో మీకు వచ్చే ఇన్కమ్ మొత్తం అప్పుడు ట్యాక్స్ ఫ్రీ ఇన్కమ్ అవుతుంది కాబట్టి లీగల్ మనీ విచ్ ఇస్ ట్యాక్స్ ఫ్రీ మనీ. ఓకే. అందుకని చెప్పేసి చాలామంది ఆ ప్లేసెస్లో సెటిల్ అవ్వడానికి ప్లాన్ చేస్తుంటారు, ప్రిఫర్ చేస్తూ ఉంటారు. యా, దట్స్ ద హోల్ పాయింట్. సో ఇన్కమ్ మీద దుబాయ్లో మనకు ఎటువంటి ట్యాక్సెస్ ఉండవు. యా, అంటే నేను ఇక్కడ ₹1,00,000 సంపాదించుకుంటే 1,00,000 నాదే. పర్ఫెక్ట్. ఇండియాలో కట్టినట్టుగా ఒక 20,000 మళ్ళీ ట్యాక్సులు కట్టింగ్ పోను, నాకు 80,000 వస్తుందన్న కండిషన్ లేదు. కరెక్ట్, అవునండి. ఇండియాలో ఒక మాట ఉంటుంది, 12 నెలలు పని చేస్తే 12 నెలల్లో 2 నెలలు గవర్నమెంట్ కోసం పని చేయాలి ట్యాక్సుల కోసం అని. యా, అదే దుబాయ్లో కనుక పని చేసినట్లయితే మనం సంపాదించే ప్రతి రూపాయి అది మన మీదే ఉంటుంది. ఓకే, దాని వరకు ఓకే. ఇప్పుడు వాళ్ళు ట్యాక్సెస్ ఏం కలెక్ట్ చేయట్లేదు ఇన్కమ్ ట్యాక్స్ పర్టికులర్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మరి ప్రజలకి కావాల్సిన ఫెసిలిటీస్ అన్ని ప్రొవైడ్ చేయగలుగుతున్నారా లేదా? సో దట్ ఈస్ సెకండ్ థింగ్ దట్ పీపుల్ ప్రిఫర్ టు లుక్ అట్. అంటే ఒక ప్లేస్లో సెటిల్ అవ్వాలి అనుకుంటే లేదంటే లాంగ్ టర్మ్ పీరియడ్లో ఉండాలి అనుకుంటే ట్యాక్సెస్తో పాటు లైఫ్ స్టైల్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఎలా ఉంది, ఫెసిలిటీస్ అవన్నీ ఎలా ఉంటాయి, మనము జీవించాలి అంటే సోషల్ లైఫ్ ఎలా ఉంటుంది, అట్లాంటి ఆస్పెక్ట్స్ చూస్తారు. సో ఆ యాంగిల్లో చూస్తే కనుక దుబాయ్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ టు లివ్. ఎస్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ కానీ సేఫ్టీ వైజ్ కానీ ఫెసిలిటీస్ అవైలబిలిటీ కానీ ఇవన్నీ చూస్తే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తారు. ఓకే. సో అట్ ద సేమ్ టైం సోషల్ లైఫ్ చూస్తే కనుక మనకు ఆల్మోస్ట్ ఇండియాలో ఉన్నట్టుగానే అనిపిస్తుంది. ఓకే. సో యు ఆర్ గెటింగ్ ద బెస్ట్ పార్ట్స్ ఆఫ్ బోత్ ద వరల్డ్స్. మీరు ఇన్ఫ్రాస్ట్రక్చరు సేఫ్టీ ఫెసిలిటీస్ అవన్నీ ఇంటర్నేషనల్ లెవెల్ స్టాండర్డ్స్లో ఉంటున్నారు. ఎట్ ద సేమ్ టైం లైఫ్ స్టైల్ కానీ లేదా సోషల్ లైఫ్ కానీ మీరు ఇండియాలో ఉన్నట్టుగా ఉంటున్నారు. ఓకే. సో ఈ రెండు మిక్స్ అట్ ద బెస్ట్ అనే ప్లేస్ అంటే కనుక అది దుబాయ్. ఓకే. అందుకని చాలామంది అక్కడికి వస్తున్నారు. బట్ ఇందాక మీరు అన్నట్టుగా ట్యాక్స్ ఫ్రీ కంట్రీ, ట్యాక్సెస్ ఏం లేవు. బట్ వన్ మోర్ డౌట్ వాట్ పీపుల్ విల్ హ్యావ్ ఇస్ దట్ ఆ కంట్రీ ఎలా సర్వైవ్ అవుతుంది, సో నెక్స్ట్ క్వశ్చన్ అదే. ఎలా మేనేజ్ చేస్తారు. Yeah. సో ఇవన్నీ ప్రొవైడ్ చేస్తూ దే ఆల్సో రిక్వైర్ మనీ. Yes. సో మనం ట్యాక్స్ రూపంలో పే చేయట్లేదు, బట్ దేర్ ఆర్ అదర్ వేస్ దట్ దే ఆల్సో టేక్ మనీ ఫ్రమ్ యూ. ఓకే. సో వీసా కాస్ట్ కానీ, కంపెనీ ఇన్కాపరేట్ చేస్తే కాస్ట్ ఆఫ్ కంపెనీ కానీ, ఇన్కాపరేటింగ్ కంపెనీ కానీ, లేదా దుబాయ్ మున్సిపాలిటీ ట్యాక్సెస్, అట్లాంటి కొన్ని మనకు ఉన్నాయి. ఓకే. సో అలాంటివి లేకుండా ఈవెన్ పార్కింగ్ ఫీజ్ కానీ ఇట్లాంటివి కొన్ని ఇన్కమ్ సోర్సెస్ వాళ్ళకి ఉన్నాయి. అఫ్ కోర్స్ వాళ్ళకి ఉన్న మెయిన్ సోర్స్ ఏంటంటే ఆయిల్ అండ్ గ్యాస్, అవి ఎక్కువగా ఉన్నాయి యూఏఈకి. బట్ అట్ ద సేమ్ టైం మిగతా మీన్స్ త్రూ దే కలెక్ట్ మనీ ఫ్రమ్ యూ. సంథింగ్ లైక్ పే అండ్ యూస్. అంటే ఇఫ్ యూ వాంట్ టు సెటప్ ఎ బిజినెస్ దెన్ పే. Correct. ఇఫ్ యూ వాంట్ టు యూస్ పార్కింగ్ పే. Yes. పే అండ్ యూస్ టైప్. కరెక్ట్. సో నేను వాడుకోకుండా ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు అక్కడ. రైట్. ఎంతవరకు వాడుకుంటాం అంత. సో మీకు ఏంటంటే మీ యొక్క లైఫ్ స్టైల్, మీ యొక్క ప్రిఫరెన్సెస్ని బట్టి మీ కాస్ట్ అవన్నీ మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. ఓకే, మన చేతుల్లో ఉంది. యా. సో డిఫాల్ట్గా ఇంత ట్యాక్స్ పే చేయాలి అన్న కండిషన్ ఏం లేదు. ఓకే. సో ఇప్పుడు రియల్ ఎస్టేట్ విషయంలోకి వస్తే ఇండియన్ రియల్ ఎస్టేట్ ఇప్పుడు వరల్డ్లోనే వన్ ఆఫ్ ద కాస్ట్లీయెస్ట్ రియల్ ఎస్టేట్ అని చెప్పాలి. చాలా ఎక్స్పెన్సివ్. సో ఈవెన్ నేను ఒక వెల్త్ మేనేజర్గా చూసేటప్పుడు కూడా ఎవరితైనా అనలైజ్ చేసేటప్పుడు సో వాళ్ళకుండే ప్రాపర్టీ వాల్యూలో ఎంత పర్సంటేజ్ రెంటల్ ఈల్డ్ వస్తుంది అనేది చెక్ చేసుకుంటుంటాను. ఇండియాలో హార్డ్లీ రియల్ ఎస్టేట్ రెంటల్ ఈల్డ్ రెసిడెన్షియల్ అయితే 2.5-3% వస్తే బాగా వచ్చినట్టు. అదే మెట్రోపాలిటన్ సిటీ వదిలేసి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్కి వెళ్తే 2% కూడా రాని పరిస్థితుల్లో ఉన్నాయి. అండ్ వేర్ ఇన్ దుబాయ్ కేస్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. సో దుబాయ్లో రెంటల్ ఈల్డ్ ఎంత జనరేట్ అవుతుంది వెన్ కంపేర్ టు ఇండియా? దుబాయ్ రియల్ ఎస్టేట్ ఎట్లా డిఫర్ అవుతుంది? దుబాయ్ రియల్ ఎస్టేట్ ఇంతకుముందు కూడా చాలా మంది ప్రిఫర్ చేసేవాళ్ళు టు ఇన్వెస్ట్. ఓకే. ఈ మధ్య ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తున్నారు, ఇండియన్స్ కానీ వేరే కంట్రీస్ కానీ. సో దుబాయ్ మీరు చూస్తే కనుక వేరే ప్లేసెస్లో ఆన్ ద గ్లోబ్ ఇఫ్ దెర్ ఇస్ ఎనీ అన్రెస్ట్, వార్స్ కానీ వేరే ఇంకా ఎలాంటి డిస్టర్బెన్సెస్ కానీ ఉన్నప్పుడు కూడా దట్ బికమ్స్ అన్ అడ్వాంటేజ్ ఫర్ దుబాయ్ అన్ఫార్చునేట్లీ. ఓకే. ఎందుకంటే యాజ్ ఐ మెన్షన్ దుబాయ్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ వన్ ఆఫ్ ద సేఫెస్ట్ ప్లేస్ టు లివ్. ఓకే. రైట్.
వేరే ప్లేసెస్లో అన్రెస్ట్ ఉందంటే కనుక దెన్ దే లుక్ టు దుబాయ్. ఎందుకు దుబాయ్ మీదకి ఎవరు రారా? సో ఫార్ దే వాంట్ మెయింటైన్ దట్ వే. గవర్నమెంట్ ఆఫ్ దుబాయ్ ఓకే. వాళ్ళు ఎలాగంటే దే జనరల్లీ ఆపరేట్ లైక్ ప్రైవేట్ బిజినెస్. ప్రైవేట్ బిజినెస్ ఎలా ఆపరేట్ చేస్తారో అలాగా గవర్నమెంట్ ఆపరేట్ చేస్తారు. ఓకే. వాళ్ళకి ఎంతసేపు ఏంటంటే బయట నుంచి వచ్చే అట్లీస్ట్ హెచ్ఎన్ఐస్ వాళ్ళు వచ్చి ఇక్కడే ఉండాలి, ఇక్కడ సెటిల్ అవ్వాలి. సో అట్లా ఉండాలి అంటే కనుక ఎట్లాంటి ఎన్విరాన్మెంట్ ఉండాలి, ఎట్లాంటి పరిస్థితులు ఉండాలి ఓకే. అని ప్రతిసారి చూస్తారన్నమాట. ఓకే. సో గవర్నమెంటే అట్లాంటి ఆబ్జెక్టివ్తో పనిచేస్తున్నప్పుడు ఇంకా వాళ్ళు ఉండాలి, వాళ్ళు ఉంచుకోవాలంటే ఏ రకంగా సేఫ్టీ ఉండాలి, మిగతా కంట్రీస్తో ఏ రకంగా రిలేషన్స్ మెయింటైన్ చేయాలి, మిగతా ఆర్గనైజేషన్స్ ఎలా మెయింటైన్ చేయాలి, డిఫరెంట్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అట్లాంటివన్నీ కన్సిడర్ చేస్తారన్నమాట. అట్ ద సేమ్ టైమ్ సిన్స్ ఇట్ ఈస్ మొనార్కీ, సో రూలింగ్ మనకు డెమోక్రసీ కాకుండా మొనార్కీ ఉంది కాబట్టి వాళ్ళకి వేరే డిస్టర్బెన్సెస్ కానీ డీవియేషన్స్ కానీ ఏముండవు. ఎంతసేపు డెవలప్మెంట్ ఓరియంటెడే. ఓకే. సో మనకి డెమోక్రసీ ఉంటే కనుక నెక్స్ట్ 4 years, నెక్స్ట్ 3 years, నెక్స్ట్ 2 years, నెక్స్ట్ ఎలక్షన్ వాటిని దృష్టిలో పెట్టుకొని డెవలప్మెంట్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ పాలసీస్ కానీ వేరీ అవుతుంటాయి. ఎస్. అదే దుబాయ్ లాంటి ప్లేసెస్ అయితే కనుక దే ఓన్లీ హ్యావ్ లాంగ్ టర్మ్ ఆబ్జెక్టివ్. ఎస్. అక్కడ ఉండే ప్రజలకు కానీ ఆ కంట్రీకి కానీ ఏది లాంగ్ టర్మ్లో బెనిఫిషియల్గా ఉంటుంది, ఏదైతే బాగా జరుగుతుంది అన్నది దృష్టిలో పెట్టుకొని ఎప్పటికీ ఇన్నోవేటివ్గా, ఎప్పటికీ లాంగ్ టర్మ్ డెవలప్మెంట్ ఓరియంటెడ్గానే పాలసీస్ ఉంటాయి. ఓకే. దట్స్ హౌ దే వాంట్ టు గ్రో. ఓకే. అదే వాళ్ళ మేజర్ సీక్రెట్ ఆఫ్ సక్సెస్ చెప్పాలంటే కనుక. ఓకే. ఓకే. అండర్స్టాండ్. సో దే నెవర్ లుక్ ఎట్ షార్ట్ టర్మ్, ఇట్స్ ఆల్వేస్ లాంగ్ టర్మ్. ఇట్స్ ఆల్వేస్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద కంట్రీ అండ్ ఫర్ ద పీపుల్ ఆఫ్ ద రెసిడెంట్స్ ఆఫ్ ద కంట్రీ. సో వాళ్ళు ఒక బిజినెస్ ఆర్గనైజేషన్ లాగా రన్ చేస్తున్నారు. సో దే డోంట్ వాంట్ ఎనీ డిస్ప్యూట్ విత్ ఎనీ అదర్ ఆర్గనైజేషన్. అంటే ఇంక వాళ్ళ భాషలో ఇంకొక కంట్రీ, ఇంకొక కంట్రీతో డిస్ప్యూట్ ఉండకూడదు. సో ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు ఆ లాజిక్ అర్థమవుతుంది. నిన్ననే ఒక డేటా చదివాను నేను, మేబీ సిఎన్బిసి నుంచి ఒక సీనియర్ ప్రొఫెషనల్ పోస్ట్ చేసిన ఒక రీసెంట్గా ఎఫ్ఐఎస్ మళ్ళీ ఇండియా వైపు చూడాలంటే భయపడుతున్నారు బికాస్ ఆఫ్ ద వార్ అన్సర్టనిటీ. సో ఎక్కడైతే అన్సర్టనిటీస్ ఉండవో అక్కడికి ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ రావడానికి ఇష్టపడుతూ ఉంటాయి. నవ్ ఐ కెన్ రిలేట్. సో వై దుబాయ్ అనే ఒక ఆప్షన్. యా. సో ఇప్పుడు ఇంకొక ప్రశ్న, ఇప్పుడు రియల్ ఎస్టేట్ పాయింట్ ఆఫ్ వ్యూ సార్ అగైన్. సో ఇండియాలో రియల్ ఎస్టేట్ ప్రైజెస్ అనేవి అసలు ట్రాన్స్పరెంట్గా ఉండవు. సో అక్కడ జరిగేటువంటి రిజిస్ట్రేషన్ ఛార్జెస్కి యాక్చువల్గా జరిగేటువంటి ట్రాన్సాక్షన్కి చాలా డిఫర్ ఉంటుంది. దట్ ఈస్ అన్ ఓపెన్ సీక్రెట్ ఇండియన్ రియల్ ఎస్టేట్ అనేది. సో దుబాయ్లో ఏ పద్ధతిలో రియల్ ఎస్టేట్ రన్ చేస్తుంటారు? అక్కడ వచ్చేసి కంప్లీట్ ట్రాన్స్పరెన్సీ అండి. సో దే ఇస్ నథింగ్ లైక్ సంథింగ్ ఇన్ క్యాష్ అండ్ సంథింగ్ నాట్ ఇన్ క్యాష్ ఆర్ బ్యాంక్. ప్రతి అమౌంట్ బ్యాంక్ త్రూ వెళ్తుంది. పాసిబుల్ అది? యా, దట్ ఈస్ హౌ దే ఆపరేట్. ఎట్లా చేశారు? ఇప్పుడు మన ఇండియాలో కంట్రోల్ చేయలేకపోతే అంటే అక్కడ సైజ్ కొంచెం లిమిటెడ్ అండ్ ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇంప్లిమెంటేషన్ ఎప్పటి నుంచో చాలా స్ట్రిక్ట్గా చేస్తారు. ఓకే. కాబట్టి బిగినింగ్ నుంచి అలాగే మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి దట్స్ హౌ ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ దెమ్. ఈజ్ దేర్ ఎనీ పోర్టల్ ఆన్లైన్లోనే ల్యాండ్ ప్రైజెస్ ఎట్లున్నాయి? సో అంటే ప్రైసెస్ అట్లా ఏముండవు. ఓకే. ఆ ప్రైస్ అనేది బయర్ అండ్ సెలర్ మధ్యలో ఉంటుంది. ఓకే. ఆ డెవలపర్ అండ్ ద బయర్ ఓకే. వాళ్ళ మధ్యలో ఉంటుంది. బట్ ఆ రిజిస్టర్డ్ వాల్యూ వచ్చేసి కంప్లీట్ ట్రాన్స్పరెంట్గానే ఉంటుంది. వాట్ ఎవర్ ఈజ్ అగ్రీడ్ అమౌంట్, ఓకే. ఆ కన్సిడరేషన్ ఏదైతే ఉంటుందో అది రిజిస్టర్డ్ వాల్యూ ఉంటుంది. అంతే అమౌంట్ మీరు బ్యాంక్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తారు. దానిపైన మీరు ఛార్జెస్ కానీ ఏమైనా పే చేస్తారు. ఓకే. సో అంటే స్టాంప్ డ్యూటీస్ ఇవన్నీ కూడా మోస్ట్ కామన్ అక్కడ? యా. సో దేర్ ఇస్ అంటే డిఫరెంట్ ఎమిరేట్స్ బట్టి ఆ ఛార్జెస్ వేరీ అవుతుంటాయి. దుబాయ్లో అయితే కనుక 4% ఆఫ్ ద ప్రాపర్టీ వాల్యూ ఈజ్ ద రిజిస్ట్రేషన్ ఛార్జెస్. ఇండియాలో? ఇండియాలో 6%, 8% వాట్ ఎవర్ యూ సే. సో ఈవెన్ దో అక్కడ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ తక్కువ. వాట్ అబౌట్ క్యాపిటల్ గెయిన్స్? ఒకవేళ అమ్మేయాలనుకుంటున్నాను, అక్కడ క్యాపిటల్ గెయిన్స్ పరిస్థితి ఏంటి? సో ట్యాక్సెస్ వైజ్ చూస్తే కనుక ఫర్ అన్ ఇండివిజువల్, ఓకే, ఓకే, దేర్ ఇస్ నో ట్యాక్స్ అట్ ఆల్. ఈవెన్ అంటే నాకు క్యాపిటల్ గెయిన్స్ వచ్చినా, Yeah. ప్రాఫిట్ వచ్చినా కానీ యాజ్ అన్ ఇండివిజువల్ మీకు ఎట్లాంటి ఇన్కమ్ వచ్చినా కానీ బీ ఇట్ Okay. సాలరీ, రెమ్యునరేషన్, క్యాపిటల్ గెయిన్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ షేర్స్, ఇన్ కంపెనీస్ ఆర్ ఇన్ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్, ఓకే, ఏ క్యాపిటల్ గెయిన్ వచ్చినప్పటికీ కూడా దేర్ ఇస్ నో ట్యాక్స్. జీరో. ఓకే. Zero. సో There's మన no tax. ఇండియాలో మాత్రం గోల్డ్ అయినా, ఎఫ్డి అయినా, రియల్ ఎస్టేట్ అయినా, ఈక్విటీ అయినా, ఎవ్రీవేర్ వీ హ్యావ్ 12.5 యావరేజ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్. సో ఈవెన్ మనం సంపాదించుకున్న తర్వాత, దాచిపెట్టుకున్న తర్వాత కూడా అక్కడైతే మళ్ళీ గెయిన్స్లో కూడా ఏం తీసుకోరు వాళ్ళు. దేర్ ఇస్ నో ట్యాక్స్ ఆన్ ఇండివిజువల్ ఇన్కమ్ ఇన్ వాట్ ఎవర్ ఫార్మ్ యూ హ్యావ్ ఇట్. ఓకే. సో ఇన్ కేస్ ఇక్కడి నుంచి, ఇందాక నేను ఒక కేస్ ఎగ్జాంపుల్ చెప్పాను, ఇక్కడి నుంచి జస్ట్ అంటే ఒక ఎగ్జాంపుల్గానే కంపెనీ సెట్ ఆఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను. నేను ఇక్కడ ఆపరేట్ చేస్తున్నాను, ఇక్కడ నేను చాలా ట్యాక్సెస్ పే చేయాల్సి వస్తుంది. సో నేను దుబాయ్ వెళ్ళి కంపెనీ సెటప్ చేసి ఇండియాలోనే ఆపరేట్ చేయాలి. వాట్ ఈస్ ద ప్రాసెస్? సో మీకు దర్ ఆర్ వేరియస్ కాన్సెప్ట్స్. అంటే మీరు ఇక్కడే ఉండి దుబాయ్లో
లేదా యూఏలో కంపెనీ ఇన్కాపరేట్ చేసుకొని దాని త్రూ ఆపరేట్ చేయాలనుకుంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా మనకి ఆన్సర్ ఏం లేదు. అలా చేయొచ్చా లేదా, చేస్తుందని అడ్వాంటేజ్ ఏంది, డిసడ్వాంటేజ్ ఏందని. ఓకే. నేను ఇందాక చెప్పినట్టుగా మీరు రెసిడెంటా నాన్ రెసిడెంటా అదొకటి మనకి ఇంపార్టెంట్గా Okay. చూడాల్సి వస్తుంది. ఓకే. సెకండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఇండియాలో ఉండి మీరు బయట కంట్రీలో ఉన్న కంపెనీస్ని ఆపరేట్ చేస్తే కనుక దేస్ అ కాన్సెప్ట్ కాల్డ్ పోయం, ప్లేస్ ఆఫ్ ఎఫెక్టివ్ మేనేజ్మెంట్. ఓకే. మీరు వేరే ఎక్కడ ఉన్న కంపెనీస్ని ఇండియాలో నుంచి కనుక మీరు ఎఫెక్టివ్గా మేనేజ్ చేస్తున్నట్టయితే ఓకే. ఆ రెస్పెక్టివ్ కంట్రీస్లో మీకు ఆ కంపెనీని మేనేజ్ చేయడానికి సపరేట్ టీమ్ కానీ ఇండిపెండెంట్ పీపుల్ కానీ లేకుండా మీరే ఇక్కడ నుండి ఆపరేట్ చేస్తుంటే కనుక మీరు బయట కంట్రీలో ఉన్న కంపెనీ అయినప్పటికీ కూడా అది ఇండియన్ కంపెనీ లాగా ట్రీట్ చేసి ఇండియాలో ట్యాక్స్ లెవీ చేయడానికి అవకాశం ఉంది. ఓకే. సో అక్కడ వచ్చిన ప్రాఫిట్స్ కూడా మనం ఇక్కడ ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది ఆ కంపెనీ ఇట్ విల్ బికమ్ ఆ టాక్సబుల్ కంపెనీ, ఆ టాక్సబుల్ పర్సన్ ఇన్ ఇండియా. ఇన్ ఇండియా. సో ఆ ప్రాబ్లం అయితే మనకు ఉంటుంది. ఓకే. అలా కాకుండా మీరు ఆ రెస్పెక్టివ్ కంట్రీలో ఒక టీమ్ లాగా ఉండి ఒక పర్సన్ ఉండి, అంటే డిపెండింగ్ అపాన్ బిజినెస్, ఆ పర్సన్ అక్కడ నుంచి మేనేజ్ చేస్తున్నాడు. మీరు ఇక్కడ ఓనర్ అయినప్పుడు కూడా ఇక్కడ నుంచి మీరు వెళ్ళి ఆ ప్లేస్లో ఉండి అక్కడ నుంచి యాజ్ అండ్ వెన్ రిక్వైర్డ్ మీరు ఆ కంపెనీని ఆపరేట్ చేస్తున్నారు, లేదా డెసిషన్ మేకింగ్ అక్కడ నుంచి జరుగుతుంది అని చూపించగలిగారు అనుకోండి, ఓకే. అప్పుడు ఈ ఇష్యూ అనేది ఉండదు. ఓకే. అప్పుడు ఏమవుతుందంటే కనుక ఆ కంపెనీ ప్రాఫిట్స్ అక్కడే ప్రాఫిట్స్ లాగా చూపించబడుతున్నాయి. ఓకే. అక్కడ ఉండే ట్యాక్సెస్ ఏవైతే ఉంటాయో అవి మాత్రమే అప్లికేబుల్ అవుతాయి. ఓకే. ఓకే. మీరు ఇక్కడ ఉండి ఇక్కడ ఆ కంపెనీకి ఓనర్ కాబట్టి ఎప్పుడైతే ఆ కంపెనీలో వచ్చే ప్రాఫిట్స్ని ఆ కంపెనీ నుంచి డివిడెండ్ లాగా డిస్ట్రిబ్యూట్ చేశారనుకోండి మీకు, ఓకే. అప్పుడే మీకు యాజ్ అన్ ఇండివిజువల్ ఇట్ బికమ్స్ అన్ ఇన్కమ్ ఇన్కమ్. ఇన్ ఇండియా. ఓకే. రైట్. దట్స్ ఇప్పుడు డిఫరెన్స్. దుబాయ్లో ఒక గోల్డెన్ వీసా తీసుకోవాలంటే వాట్ ఈస్ ద ఈజియెస్ట్ ప్రాసెస్? సో గోల్డెన్ వీసా అనేది ఈ మధ్య చాలామంది ప్రిఫర్ చేస్తున్నారు, Yeah. ఎస్పెషల్లీ లాట్ ఆఫ్ HNIs, బిజినెస్ పీపుల్ అండ్ ఈవెన్ కంటెంట్ క్రియేటర్స్ ఆల్సో. ఎస్. సో Dubai wants to attract talent ఓకే. and they want to attract and retain people in Dubai. ఓకే. సో ఆ ప్రాసెస్లో ఏంటంటే కనుక ఇన్వెస్టర్స్ని కానీ బిజినెస్ పీపుల్ని కానీ ఆర్ వేరియస్ అదర్ స్కిల్ బేస్డ్ పీపుల్ కానీ దే వాంట్ టు అట్రాక్ట్. సో ఇండియా ఇస్ ఎక్స్పోర్టింగ్ లాట్ ఆఫ్ బ్రెయిన్స్. యా ఇప్పటి వరకు ఇండియా నెట్ ఇంపోర్టరే అనుకున్నాం, బట్ టాలెంట్ని ఎక్స్పోర్ట్ చేస్తుంది. ప్లీజ్ కంటిన్యూ. యా సో దుబాయ్ దే వాంట్ టు అట్రాక్ట్ అండ్ రిటైన్ పీపుల్. ఆ ప్రాసెస్లోనే ఈ గోల్డెన్ వీసా అనే కాన్సెప్ట్ ఒకటి తీసుకొచ్చారు. ఓకే. గోల్డెన్ వీసా అనేది ఏంటంటే ఇట్ ఈస్ వ్యాలిడ్ ఫర్ 10 years. ఓకే. మిగతా వీసాస్ అయితే కనుక ఓన్లీ 2 years. ఓకే. అంటే వర్క్ బేస్డ్ అవి? బీట్ వర్క్ బేస్డ్ ఆర్ బిజినెస్ బేస్డ్. బిజినెస్ బేస్డ్. ఓకే. మీకు రెసిడెన్స్ వీసా ఏదైనప్పటికీ కూడా ఇట్స్ ఓన్లీ ఫర్ 2 years. ఇంతకుముందు 3 years కూడా ఉండేది, ఓకే. బట్ ఫర్ లాస్ట్ 5-6 years దే మేడ్ ఇట్ ఓన్లీ 2 years అక్రాస్ ఆల్ ది కైండ్ ఆఫ్ రెసిడెన్స్ వీసాస్. ఓకే. ఓకే. కానీ మనకి ఆ తర్వాత ఏంటంటే ఈ గోల్డెన్ వీసా అండ్ సిల్వర్ వీసా. సిల్వర్ వీసా ఇస్ వ్యాలిడ్ ఫర్ 5 years. గోల్డెన్ వీసా ఇస్ వ్యాలిడ్ ఫర్ 10 years. ఓకే. ఇంకొకటి ఏంటంటే ఈ రెసిడెన్స్ వీసా అయితే కనుక మీరు 6 months కంటే ఎక్కువ అవుట్ ఆఫ్ యూఏఈ ఉంటే కనుక ఆ వీసా వ్యాలిడిటీ ఉండదు ఇంకా అప్పుడు. సో మోర్ దెన్ 180 days దుబాయ్లో ఉండాలి. అంటే అలా కాకుండా అట్లీస్ట్ మీరు వన్స్ ఇన్ 6 months మీరు దుబాయ్లో ఉండాలి. అచ్చా, వన్స్ ఇన్ 6 months. అచ్చా, కంటిన్యూస్ స్ట్రెచ్ మనం కనిపించకుండా ఉండకూడదు. ఎస్ స్టాంపింగ్ ఉండాలి. ఎస్. సో అదే వీసా బేస్డ్ ఆన్ పార్ట్నర్షిప్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ అనుకోండి, వన్స్ ఇన్ అట్లీస్ట్ 1 year. ఓకే. అంతకంటే ఎక్కువ మీరు బయట ఉంటే కనుక అవుట్ ఆఫ్ యూఏఈ ఉంటే కనుక అప్పుడు ఆ వీసా వ్యాలిడిటీ పోతుంది. ఓకే. అదే గోల్డెన్ వీసా సిల్వర్ వీసా అయితే కనుక ఆ రిస్ట్రిక్షన్స్ ఏం లేవు. ఓకే. యూ కెన్ కమ్ బ్యాక్ టు దుబాయ్ ఎనీ టైమ్ యూ వాంట్, ఈవెన్ ఆఫ్టర్ 1 year, ఆఫ్టర్ 2 years, ఆఫ్టర్ 3 years. ఓకే. అండ్ గోల్డెన్ వీసా కాస్ట్ ఏదైతే ఉంటుందో ఫర్ 10 years కాబట్టి ఆ 10 years వీసా కాస్ట్ చూసుకుంటే మిగతా రెసిడెన్స్ వీసాతో పోలిస్తే చాలా తక్కువ. ఓకే. ఒకసారి మీకు గోల్డెన్ వీసా వస్తే కనుక మీ ఫ్యామిలీ అందరికీ గోల్డెన్ వీసా వస్తుంది. ఓకే. అండ్ కాస్ట్ కూడా చాలా తక్కువ. ఇట్ ఈస్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ అ స్టేటస్ సింబల్. చాలామంది ఎంత అవుతుందండి గోల్డెన్ వీసాకి? ఇన్ పర్సంటేజ్ చూస్తే కనుక మనకు రెగ్యులర్ రెసిడెన్స్ వీసాతో పోలిస్తే ఈ గోల్డెన్ వీసాకి 10 years పీరియడ్ చూస్తే కనుక ఆల్మోస్ట్ 20%, 25% కాస్ట్లో అయిపోతుంది. సో ఇంకొకటి కూడా విన్నాం, అంటే మనం ఏదైనా పెద్ద ప్రాపర్టీ ఇన్వెస్ట్ చేసిన Yeah. అండ్ సమ్ అమౌంట్. సో ఏ రకంగా మీరు గోల్డెన్ వీసా రావచ్చు ఎస్ అన్నది క్వశ్చన్ అయితే కనుక యూ కెన్ గెట్ ఇట్ ఇన్ వేరియస్ వేస్. ఒకటి ఎంప్లాయ్మెంట్ త్రూ కూడా వస్తుంది. సో మీకు 35,000 dirhams మంత్లీ శాలరీ ఉండి 35,000 dirhams ఆర్ మోర్ దెన్ దాట్ ఓకే. మంత్లీ శాలరీ ఉంటే కనుక ఒక 6 months కంటిన్యూస్ మీకు ఆ శాలరీ అమౌంట్ వస్తుంటే దాని బేస్ మీద మీకు గోల్డెన్ వీసా వస్తుంది. దట్ ఈస్ వన్ వే. ఓకే.
సెకండ్ వే టు గెట్ ఈస్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ప్రాపర్టీస్. ఓకే. ఎంత ఇన్వెస్ట్ చేయాలి మినిమం? సో అబౌట్ 2 million dirhams. 2 million dirhams Indian అంటే rupees? ఇండియన్ రూపీస్లో 4.5 crores. 4.5 crores. మీరు అంటే ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, లేదా మీరు ఇప్పుడు అంటే ఆఫ్ ప్లాన్లో ఉన్న ప్రాపర్టీస్ ఏవైతుంటే దానిలో కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఆఫ్ ప్లాన్లో ఏంటంటే కనుక మీరు మొత్తం అమౌంట్ ఇనిషియల్గానే పే చేసే అవసరం లేదు. ఓకే. డౌన్ పేమెంట్ ఒక 20%, 25% పే చేస్తే మీకు ఈ గోల్డ్ మీద తీసుకోవడానికి అవకాశం వస్తుంది. ఓకే. సో విచ్ మీ అంటే 25% ఆఫ్ 4.5 crores ఓకే. ఆ అమౌంట్ పే చేసినప్పటికి కూడా మీకు వస్తుంది. డిపెండింగ్ అపాన్ ద డెవలపర్, మీరు ఎక్కడి నుంచి ఆ ప్రాపర్టీ కొంటున్నారో ఓకే. దాన్ని బట్టి మీకు గోల్డెన్ వీసా వస్తుంది. దట్ ఈస్ సెకండ్ వే టు గెట్. ఓకే. థర్డ్ ఏంటంటే కనుక బిజినెస్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి కూడా వస్తుంది. ఓకే. బిజినెస్లో ఎంత ఇన్వెస్ట్ చేయాలి? బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ కంటే ఎక్కువ దానిలో మీకు ఎంత బిజినెస్ చేస్తున్నారు, అచ్చా, ఇన్ టర్మ్స్ ఆఫ్ టర్న్ ఓవర్. టర్న్ ఓవర్. ఓకే. సో అబౌట్ 250,000 dirhams కానీ అంతకంటే ఎక్కువ కానీ మీకు వాల్యూ యాడెడ్ ట్యాక్స్ ఇయర్లీ పే చేస్తుంటే అప్పుడు ఆ బిజినెస్లో మీకున్న పర్సంటేజ్ని బట్టి మీకు ఎలిజిబిలిటీ వస్తుంది. సో ఇట్స్ కార్పొరేట్ ట్యాక్స్ ఎంత పే చేస్తున్నారు వాళ్ళకి అని? వాల్యూ యాడెడ్ ట్యాక్స్ విచ్ ఇస్ జిఎస్టీ. ఓకే, జిఎస్టీ. ఓకే. ఓకే. రైట్. ఇప్పుడు ఒకవేళ కంపెనీ సెటప్ చేయాలి అని అంటే వాట్ ఈస్ ద ప్రాసెస్ దేర్? కంపెనీ సెటప్ అంటే కనుక దానికంటే ముందు మీరు వాట్ కైండ్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ యూ హ్యావ్, అక్కడ ఉండే వేరియస్ ట్యాక్సెస్ ఏమున్నాయి మనకి, అక్కడ ఉండే జాగ్రఫిక్ ఏరియా ఏంటి అన్నది కొంత అర్థం చేసుకుంటే దాన్ని బట్టి మీకు మిగతా అది క్లియర్గా అర్థమవుతుంది. ఓకే. సో జాగ్రఫీ చూస్తే కనుక యుఏఈ యాజ్ ఎ కంట్రీ ఇఫ్ యూ సీ దెర్ ఆర్ 7 emirates. మనకి ఇక్కడ 7 states లాగా అనుకోండి. ఓకే. ఈ 7 emirates కలిపి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అంటారు. ఓకే. ఆ ఈచ్ ఎమిరేట్కి మళ్ళీ సపరేట్ గవర్నమెంట్ ఉంటుంది. ఫెడరల్ లెవెల్లో ఒక గవర్నమెంట్, ఈచ్ ఎమిరేట్స్ వైజ్ గవర్నమెంట్ ఉంటుంది. ఓకే. సో దుబాయ్ ఈజ్ 1 emirates. ఓకే. దుబాయ్ ఈజ్ నాట్ ఎ కంప్లీట్. ఇట్స్ నాట్ ఎ కంట్రీ. అదొక కంట్రీ కాదు. ఇట్ ఈస్ అన్ ఎమిరేట్ ఇన్ యుఏఈ. యుఏఈ యాజ్ ఎ హోల్ ఈజ్ అ కంట్రీ. యుఏఈ మొత్తాన్ని కంట్రీలాగా చూస్తారు. ఓకే. అందులో దుబాయ్ ఒక వన్ ఆఫ్ ద ఎమిరేట్స్. Yes. అలాగే అబుదాబి, షార్జా, అజ్మాన్, రసల్ ఖేమా, ఉమల్ ఖైన్, ఫుజైరా. ఓకే. సో ఈ 7 ఎమిరేట్స్కి ఒక్కొక్క ఎమిరేట్స్కి డిఫరెంట్ గవర్నమెంట్స్ ఉంటాయి. ఫెడరల్ లెవెల్లో గవర్నమెంట్ ఉంటుంది. సో ఈ ట్యాక్సెస్ ఇవన్నీ ఫెడరల్ లెవెల్లోనే ఛార్జ్ చేస్తారు. సో స్టేట్ గవర్నమెంట్ విల్ నాట్ డిసైడ్, అంటే యూఎస్లో ఇండివిజువల్ స్టేట్స్ విల్ డిసైడ్. సో దుబాయ్లో అటువంటి కండిషన్ కాదు. రైట్. సో దుబాయ్లో ఏంటంటే ట్యాక్సెస్ అన్నీ ఫెడరల్ లెవెల్లో ఉంటాయి యాజ్ అ కంట్రీ. ఓకే. కానీ మిగతావి అంటే ఇమిగ్రేషన్ కానీ ఈ రిలేటెడ్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఎమిరేట్ స్పెసిఫిక్గా ఉంటాయి అనమాట. ఓకే. ఓకే. సో ఈవెన్ కంపెనీ ఇంకాపరేషన్ అవంతా కూడా ఫార్మాట్ ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్ ఇన్ ఎనీ ఆఫ్ దిస్ 7 emirates. కంపెనీ ఫార్మేషన్, ఆ కంపెనీ ఫార్మాట్స్, ఆ అప్రూవల్స్ అవన్నీ ఎమిరేట్ స్పెసిఫిక్ ఉంటాయి. అచ్చా, ఎమిరేట్ స్పెసిఫిక్ అగైన్. Yes. ఓకే, అండర్స్టూడ్. రైట్. ఓకే. దుబాయ్లో ఇన్కాపరేట్ చేయాలనుకుంటే దుబాయ్ రూల్స్ ప్రకారమే చేయాలి. ఓకే. 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 దట్ ఈస్ వన్ థింగ్. ఓకే. సెకండ్ థింగ్, ఈ ఎమిరేట్స్లో కూడా దే హ్యావ్ అ కాన్సెప్ట్ కాల్డ్ ఫ్రీ జోన్స్. Okay. మనకు ఎట్లయితే ఫ్రీ ట్రేడ్ జోన్స్ ఉన్నాయో యా. అలాగే అక్కడ ఫ్రీ జోన్స్ ఉన్నాయి. ఓకే. ఫ్రీ జోన్స్ మెయిన్ ల్యాండ్, ఓకే. మిగతా అంతా మెయిన్ ల్యాండ్ లాగా చూస్తారన్నమాట. ఓకే. సో ఈ ఫ్రీ జోన్స్లో మనకి డిఫరెంట్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇంతకుముందు అయితే ఎట్లా ఉంటుండే అంటే కనుక మీరు కంపెనీ ఇన్కాపరేట్ చేస్తే మీరు ఎక్స్పైర్డ్ కాబట్టి మీరు 100% ఓనర్షిప్ తీసుకోవడానికి లేదు. మెయిన్ ల్యాండ్లో అయితే కనుక 51% మీరు యుఏఈ నేషనల్ పార్ట్నర్ లాగా ఉంచుకోవాల్సిందే. ఓకే. మీరు ఓన్లీ మైనారిటీ షేర్ హోల్డర్. ఓకే. అక్కడ ఉన్న లోకల్ యుఏఈ నేషనల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే మెజారిటీ షేర్ హోల్డర్. అంటే ఒక రకంగా ఒకప్పుడు మనకు లిబరలైజేషన్ కంప్లీట్గా కాకముందు ఉండేటువంటి టర్మ్స్ లాంటివి. రైట్. సో అప్పుడు ఏంటంటే ఈ మెయిన్ ల్యాండ్లో చేస్తే ఆ పరిస్థితి, ఫ్రీ జోన్లో చేస్తే కనుక మీకు 100% ఓనర్షిప్ ఎక్స్పైర్డ్కి ఉండే అవకాశం ఉంది. ఓకే. దాంతోపాటు మిగతా ట్యాక్స్ బెనిఫిట్స్ కానీ, కాస్ట్ ఆఫ్ ఇన్కాపరేషన్ అండ్ కాస్ట్ ఆఫ్ రన్నింగ్ ద బిజినెస్ కానీ అవన్నీ తక్కువ ఉండేది ఫ్రీ జోన్స్లో. ఓకే. మెయిన్ ల్యాండ్లో కొంచెం ఎక్కువ ఉండేది. ఓకే. సో 6 years 7 years క్రితం 8 years క్రితము ఈ మెయిన్ ల్యాండ్లో కూడా ఈ 51% ఓనర్షిప్ ఏదైతుందో ఫర్ యుఏఈ నేషనల్ అది తీసేశారు. ఓకే. ఓకే. అంతకుముందు ఆ డిఫరెన్స్ ఉండే మన ఫ్రీ జోన్స్కి మెయిన్ ల్యాండ్కి ఆ డిఫరెన్స్ ఉండేది. ఓకే. కానీ ఆ 7 years 8 years క్రితము అది తీసేశారు. ఓకే. సో ఇప్పుడు మెయిన్ ల్యాండ్లో కూడా మీరు ఎక్స్పైర్డ్ కెన్ బికమ్ 100% ఓనర్ ఆఫ్ ద ఓనర్ ఆఫ్ ద కంపెనీ. ఓకే. ఇట్స్ నాట్ లైక్ మ్యాండేటరీ ఆ నేషనల్ పర్సన్ ఉండాలి అనేది లేదు ఇంకా. కరెక్ట్. కానీ మిగతావి చూసుకుంటే కనుక ఫ్రీ జోన్స్లో కనుక ఫ్రీ జోన్స్ ఎంటిటీస్ ఏంటంటే మీరు బిజినెస్ ఓన్లీ ఆ ఫ్రీ జోన్లో కానీ లేదా అవుట్ సైడ్ ఆఫ్ యూఏఈ కానీ మాత్రమే చేయాలి. మీకు మిగతా ఫ్రీ జోన్స్తో లేదా మెయిన్ ల్యాండ్లో బిజినెస్ చేయడానికి లేదు. సో యూ కాంట్ ఎక్స్పాండ్ అరౌండ్ దిస్ యూఏఈ, ఎక్కడ ఒక్క ఫ్రీ జోన్లోనే ఉండాలి లేదా అవుట్ సైడ్ యూఏఈ చేయాలి. కరెక్ట్. సో అట్లాంటి లిమిటేషన్ ఉంది. ఓకే. అదే మెయిన్ ల్యాండ్లో అయితే కనుక మీకు అట్లాంటి లిమిటేషన్ లేదు. సో అంటే ప్రోస్ అండ్ కాన్స్ బిట్వీన్ దీస్ 2 places చూస్తే ఇట్లాంటివి. బట్ అట్ ద సేమ్ టైం మీరు ఫ్రీ జోన్స్లో ఎంటిటీ ఎస్టాబ్లిష్ చేస్తే కార్పొరేట్ ట్యాక్స్ బెనిఫిట్ ఉంది. ఓకే.
ఓకే, అలాగే వాల్యూ యాడెడ్ ట్యాక్స్ కూడా కొంత డిఫరెంట్ రూల్స్ ఉంటాయి. ఓకే. ఈ ఫ్రీ జోన్స్లో కూడా మీకు డిజిగ్నేటెడ్ ఫ్రీ జోన్స్ అని, ఫైనాన్స్ ఫ్రీ జోన్స్ అని, నార్మల్ ఫ్రీ జోన్స్ అని కేటగిరీస్ ఉన్నాయి. ఓకే. డిజిగ్నేటెడ్ ఫ్రీ జోన్స్ అంటే ఏంటంటే ద ఫ్రీ జోన్స్ విచ్ ఆర్ అటాచ్డ్ టు ద పోర్ట్స్, ఓకే. సీ పోర్ట్ కానీ ఎయిర్పోర్ట్ కానీ ఇట్లాంటి పోర్ట్స్కి అటాచ్ అయి ఉండి గూడ్స్ కానీ పీపుల్ కానీ మూవింగ్ ఇన్ మూవింగ్ అవుట్ ఆర్ రెగ్యులేటెడ్ బై కస్టమ్స్ అథారిటీస్. ఆ ఏరియా మొత్తం కస్టమ్ బౌండెడ్ ఏరియా, ఇట్ ఈస్ ఓన్లీ అటాచ్డ్. సో బయట నుంచి వచ్చేవి డైరెక్ట్ అక్కడికి వస్తాయి, గూడ్స్ కానీ పీపుల్ కానీ. ఓకే. ఇక్కడ నుంచి మీరు మెయిన్ ల్యాండ్ కానీ బయటకు వెళ్ళాలంటే ఆ కస్టమ్స్ రెగ్యులేటెడ్ గేట్స్ ఏవైతే ఉంటాయో అక్కడ నుంచి పాస్ త్రూ అవ్వాలి. ఓకే. సో ఇన్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దుబాయ్ బాగుంటుంది, ఇండియా బాగుంటుంది? మనకి ఇండియా హ్యాస్ ఇట్స్ ఓన్ అడ్వాంటేజెస్, ఓకే. దర్ ఇస్ నో కంప్లైంట్స్ ఆన్ దట్. ఇండియా సైజ్ చూస్తే ఇట్ ఈస్ వెరీ లార్జ్. ఎస్. You have huge potential for expansion, for customer base in many other angles, ఓకే. which is not the case with which is not the case with the UAE or Dubai. ఓకే. అవర్ పాపులేషన్ ఈజ్ అవర్ స్ట్రెంగ్త్. Yes, yeah. Yes. There are a lot of advantages for India, but there are some advantages for Dubai also. అందుకనే చాలా మంది దుబాయ్కి రావడానికి ప్రిఫర్ చేస్తున్నారు. సో ఒక రకంగా చెప్పాలంటే ఇఫ్ ఇట్ ఈస్ లైక్ B2C, ఇండియా ఇస్ ద బెస్ట్ ప్లేస్. Yeah, ఇన్ టర్మ్స్ ఆఫ్ B2B, మేబీ దుబాయ్ ఇస్ ద రైట్ ప్లేస్. yeah. ట్యాక్సెస్ని కూడా తగ్గించుకోవడానికి స్కోప్ Correct. దొరుకుతుంది. ఐ అండర్స్టాండ్. Yeah, so there are a lot of other advantages also for Dubai. ఎందుకనంటే యు ఆర్ ఎ బిజినెస్, అంటే మీకు ఇక్కడ ఇండియాలో బిజినెస్ ఉంది కానీ మీరు గ్లోబల్ లెవెల్ వెళ్ళాలనుకుంటున్నారు, ఐ వాంట్ టు ఎక్స్పాండ్ ఇట్ టు అదర్ ప్లేసెస్. ఓకే. సో అట్లాంటప్పుడు దుబాయ్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్. ఓకే. మీకు అక్కడ ఇన్కాపరేట్ చేస్తే కనుక ఒకటి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ డెఫినెట్లీ ఈజ్ బెటర్, ఓకే. అండ్ రీచ్ టు డిఫరెంట్ ప్లేసెస్ ఆర్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ కస్టమర్ బేస్, ఇట్ బికమ్స్ ఈజీ. మీకు దుబాయ్లో ఉంటే కనుక ఆ అవుట్లుక్, ఆ పర్సెప్షన్, ఓకే. ఒక గ్లోబల్ లెవెల్ కంపెనీ లాంటి పర్సెప్షన్ వస్తుంది. ఓకే. అదొక అడ్వాంటేజ్. జస్ట్ చూసే చూపులో తేడా. బిజినెస్ విత్ సేమ్, Yeah. ఇండియా నుంచి వచ్చాము అన్నదానికి దుబాయ్ నుంచి వచ్చాము అన్నదానికి ఉండే డిఫరెన్స్. ఓకే. అట్ ద సేమ్ టైం మనకి ఇప్పుడు వేరే కంట్రీస్ వాళ్ళు ఈ దుబాయ్లో ఉన్న కంపెనీతో బిజినెస్ చేయాలన్నా కానీ ఆర్ ఏదైనా కాంట్రాక్ట్ ఎంటర్ అవ్వాలి కానీ దే ఫీల్ మోర్ కంఫర్టబుల్ ఓకే. ఓకే. వర్సెస్ ఇండియా. ఓకే. సో ఆ పర్సెప్షన్ కానీ ఆ ప్రిఫరెన్స్ కానీ మనకు కొంత మారుతుంది. ఓకే. ఐ అండర్స్టాండ్. అట్ ద సేమ్ టైం మీకు స్కిల్ సెట్, టాలెంట్, ఫర్ ఎగ్జాంపుల్ ఏఐ తీసుకుంటే కనుక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇప్పుడు ఇది చాలా భూమిలో ఉన్న వన్ ఆఫ్ ద సర్వీస్ ఇండస్ట్రీ. ఎస్. అట్ ద సేమ్ టైం అవైలబిలిటీ ఆఫ్ స్కిల్ సెట్ అనేది కూడా దేర్ ఇస్ అ డిఫరెన్స్. మనకి ఇండియాలో మనకి ఉంది, ఆ స్కిల్ సెట్ ఉంది, వీఆర్ స్టిల్ క్యాచింగ్ అప్. ఓకే. బట్ మీరు చూస్తే కనుక ఇప్పుడు యుఏఈ ఈస్ కన్సిడర్డ్ యాజ్ వన్ ఆఫ్ ద టాప్ 5 కంట్రీస్ విచ్ ఆర్ ఫోకసింగ్ ఆన్ ఏఐ ద మోస్ట్. ఓకే. ఓకే. ఓకే, యుఎస్, జపాన్, చైనా అండ్ సర్టన్ అదర్ కంట్రీస్తో యుఏఈ కూడా కాంపీట్ అవుతుంది. ఓకే. ఓకే, సో యాక్సెస్ టు స్కిల్ సెట్ ఓకే. ఆర్ యాక్సెస్ టు కస్టమర్ బేస్ ఆర్ యాక్సెస్ టు ద ఎకో సిస్టమ్ ఓకే. మనకి దుబాయ్లో చాలా బెటర్గా ఉంది ఫర్ దిస్ అప్కమింగ్ టెక్నాలజీస్. సో బ్రెయిన్స్ ఆర్ వర్కింగ్ దేర్. సో బేసిక్ ఇండియా విషయంలో బ్రెయిన్స్ ఆర్ వర్కింగ్ ఆర్ యాక్సెస్ టు బ్రెయిన్స్ ఆర్ హైయర్ దేర్. ఓకే. మనకి ఇప్పుడు ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ సమ్వన్ ఆ ఫ్రీలాన్సర్ ఫ్రమ్ జపాన్ వర్కింగ్ ఫర్ యూ, ఓకే. లేదా చైనా నుంచి లేదా యూఎస్ నుంచి వర్క్ చేయాలంటే దుబాయ్లో ఉన్న కంపెనీస్తో వర్క్ చేయడానికి దే ఫీల్ మోర్ కంఫర్టబుల్. అట్ ద సేమ్ టైమ్ యాక్సెస్ టు దెమ్, టు దోస్ పీపుల్ ఈజ్ మోర్. ఎందుకంటే ఈ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చిన పీపుల్ దే ఆర్ లివింగ్ దేర్ ఇన్ దుబాయ్. ఓకే. అదే మనకు ఇండియాలో చూస్తే కనుక యూ మే ఫైండ్ వెరీ లెస్ పీపుల్, ఎస్. ఓకే, సిటిజన్స్ ఆఫ్ దీస్ డిఫరెంట్ కంట్రీస్ కమింగ్ అండ్ వర్కింగ్ ఇన్ ఇండియా ఎస్. ఆర్ లెసర్ కంపేర్డ్ టు దుబాయ్. India is not a migrant country. In Yes. fact, India migrate people to other countries. కరెక్ట్, యా. Yeah. అదే దుబాయ్ చూసుకుంటే కనుక యూ హ్యావ్ అబౌట్ 80 to 85% పీపుల్ కమింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్. Yeah. అవును. డిఫరెంట్ ప్లేసెస్, డిఫరెంట్ కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు కాబట్టి మీకు యాక్సెస్ ఈజీ అవుతుంది. ఓకే. సో ఇక్కడ ఒక చిన్న ప్రశ్న, అఫ్ కోర్స్ ఇది అకౌంటింగ్ దానికి సంబంధించింది కాదు. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నప్పుడు బ్రెయిన్స్ ఆర్ వర్కింగ్ దేర్. సో నేను ఇంతకుముందు మన విష్ణు గారితో కూడా కొన్ని వీడియోలు చేసినప్పుడు ఇండియా ఈజ్ ఎక్స్పోర్టింగ్ బ్రెయిన్స్ అని చెప్పేసి మాట్లాడుతూ కొన్ని విషయాల గురించి చర్చించాం. అసలు ఇండియా నుంచి బ్రెయిన్స్ ఎందుకు బయటకు ఎక్స్పోర్ట్ అవుతున్నాయి? వి ఓపెన్ ఇట్ విత్ ద సేమ్ క్వశ్చన్. ఎందుకు అని అంటే కనుక చాలా ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఒకవేళ మీరు దుబాయ్ చూస్తే కనుక ఈవెన్ ఫర్ ఎంప్లాయ్మెంట్ ఆల్సో, ఇందాక చెప్పినట్టుగా ఎనీ ఇన్కమ్ దట్ యూ హ్యావ్ ఇన్ దుబాయ్ యాజ్ అన్ ఇండివిజువల్, taxes జీరో. అది ట్యాక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ సార్. రైట్. యా. అట్ ద సేమ్ టైం దుబాయ్ అనేది మనకి చాలా క్లోజర్ ప్లేస్ టు ఇండియా.
సో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది సార్ అక్కడ క్వాలిటీ ఎక్కువగా ఉంటుంది, ఇండియాలో క్వాలిటీ ఎక్కువగా ఉంటుంది? ఐ థింక్ టు బి హానెస్ట్ మనకు స్కూలింగ్ అవి చూస్తే కనుక ఇండియా క్వాలిటీ బెటర్గా ఉంటుంది దుబాయ్తో పోలిస్తే. కానీ అది మన ఇండియన్ కరికులంతో పోలిస్తే ఓకే. అక్కడ మిగతా కరికులం కూడా ఉన్నాయి, అది మంచి క్వాలిటీగా ఉంటుంది. ఓకే. దుబాయ్లో ఆర్ యూఏఈలో మనం ఒకవేళ కరికులం వైజ్ చూస్తే కనుక అబౌట్ 50% to 60% ఆఫ్ ద స్కూల్స్ దే హ్యావ్ ఇండియన్ కరికులం. ఓకే. ఓకే. సో అప్పుడు మనం కంపారిజన్ చేసుకుంటే ఎట్ పార్ విత్ ఇండియన్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ చెప్పొచ్చు. ఓకే. ఎట్ ద సేమ్ టైం హైయర్ ఎడ్యుకేషన్ వైజ్ చూస్తే ఈ మధ్య యూఏఈ ఆర్ దుబాయ్ చాలా ఫోకస్ చేస్తుంది. ఓకే. ఈవెన్ ఐఐటి ఢిల్లీ దే ఓపెన్డ్ దేర్ బ్రాంచ్ ఇన్ అబుదాబి. సో ఫైనల్లీ ఇండియన్ కరికులమే అక్కడికి వస్తుంది మళ్ళీ. యా వస్తుంది. ఎట్ ద సేమ్ టైం మనకు వేరే ఇంకా మిగతా కంట్రీస్ యూనివర్సిటీస్ కూడా యూకే నుంచి కానీ యుఎస్ నుంచి కానీ దే హ్యావ్ దేర్ ప్రెజెన్స్. సో మనకి ఆ యూనివర్సిటీస్ ఎడ్యుకేషన్ కూడా యాక్సెస్ ఉంటుంది ఓకే. దుబాయ్కి వస్తే కనుక. ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే యూఎస్కి కానీ యూకేకి కానీ వెళ్ళే కంటే దుబాయ్కి వచ్చి ఆ యుఎస్ యూకే యూనివర్సిటీస్ నుంచి ఎడ్యుకేషన్ చేస్తున్నారు. సో దీన్ని కొంచెం ఎక్స్టెండ్ చేద్దాం ఇప్పుడు ఈ పర్టికులర్ పాయింట్. సో ఎడ్యుకేషన్ కోసం మీరు అన్నట్టుగా యూఎస్ యూకే ఇది మోస్ట్ కామన్గా జరిగేది. ఇప్పుడు దుబాయ్ ఈజ్ హార్డ్లీ 3 hours గట్టిగా ఇక్కడ నుంచి మా ఊరు వెళ్ళినంత దగ్గర అది. అవును. సో అంత దగ్గరలో ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ అంటే యుఎస్ అకాడమిక్స్ కానీ యూకే అకాడమిక్స్ కానీ అక్కడ తీసుకోగలుగుతాం. సో దట్స్ వాట్ యు ఆర్ టెల్లింగ్. దాని గురించి ఎలాబరేట్ చేయండి. సో మీరు చెప్పింది కరెక్టే. ఇప్పుడు అంటే యాక్సెస్ చూస్తే చాలా దగ్గర ఇండియాకి. కాస్ట్ ఆఫ్ లివింగ్ మనకు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. సో ఇండియాతో పోలిస్తే అక్కడ ఇండియాతో పోలిస్తే అక్కడ కూడా మనకి అంటే ఇప్పుడు దుబాయ్లో కూడా మీ ప్రిఫరెన్స్ అది. ఇప్పుడు కొంతమంది లావిష్గా ఉండాలనుకుంటే అట్లాంటి లైఫ్ స్టైల్ ఉన్నది. లేదా మీకు కాస్ట్ బెనిఫిట్ చూసుకోవాలి, మీకు కాస్ట్ ఎఫెక్టివ్ ఇలాంటి లైఫ్ స్టైల్ కావాలంటే అట్లాంటి ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సో వెన్ కంపేర్ టు యుఎస్ అండ్ యూకే దుబాయ్ ఈస్ ఫార్ బెటర్ ఫర్ స్టూడెంట్స్. కరెక్ట్. యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ట్. ఓకే. మీరు ఎట్లాంటి లైఫ్ స్టైల్ కోరుకుంటున్నారు, ఎంత మీరు ఖర్చు పెట్టాలనుకుంటున్నారో దాన్ని బట్టి మీరు ఉండొచ్చు, కంఫర్టబుల్గానే ఉండొచ్చు. ఎట్ ద సేమ్ టైం మీకు యుఎస్ యూకే నుంచి ఉన్న యూనివర్సిటీస్ నుంచి మీకు సర్టిఫికేట్స్ ఎడ్యుకేషన్ అవన్నీ వస్తాయి. ఓకే. సో మనకి ఇట్లాంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి కొంతమంది ఈ మధ్య యుఏఈకి లేదంటే దుబాయ్కి వచ్చి ఈ హైయర్ ఎడ్యుకేషన్ చేస్తున్నారు. ఓకే. దట్ ఈస్ ఆల్సో హ్యాపెనింగ్. ఓకే. ఓకే. అట్ ద సేమ్ టైం మన ఇండియన్ యూనివర్సిటీస్ కూడా ఇప్పుడు దుబాయ్లో యుఏఈలో వాళ్ళ బ్రాంచెస్ ఆఫీసెస్ ఓపెన్ చేస్తున్నాయి. ఓకే. బోత్ వేస్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. ఓకే. సో ఇక్కడ ఇంకొక కాన్సెప్ట్ నాకు అర్థమైంది. దుబాయ్ రకరకాల దేశాలతో బిజినెస్ చేస్తుంది. ఈవెన్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఎడ్యుకేషన్ ని ఇంపోర్ట్ కూడా చేసుకుంటుంది. సో దే ఆర్ నాట్ డెవలపింగ్ దేర్ ఇండివిజువల్ కరికులం అండ్ దే ఆర్ ఇంపోర్టింగ్ మల్టిపుల్ కరికులమ్స్ ఒక సింగిల్ ప్లేస్ లోకి. సో దట్ వాళ్ళకి ఎడ్యుకేషన్ రెవెన్యూ కూడా నెక్స్ట్ వాళ్ళకి హెల్ప్ కాబోతుంది. సో కొత్త బిజినెస్ దుబాయ్ స్టార్ట్ కాబోతుంది, గుర్తుపెట్టుకోండి. అంటే ఇది ఎప్పటి నుంచో ఉంది యాక్చువల్గా చెప్పాలంటే. ఓకే. బట్ వీ డోంట్ నో దిస్. అంటే ఇట్లా కూడా వెళ్ళి చదవచ్చు నాకు తెలియదు. ఓకే. సో ఇంకోటి ఏంటంటే నేను ఇందాక చెప్పినట్టుగా అక్కడ ఉండే పాపులేషన్లో 80 to 85% ఎక్స్పాట్సే. ఓకే. కాబట్టి వాళ్ళకి అవసరమయ్యే కరికులము, వాళ్ళకి అవసరమయ్యే ఫెసిలిటీస్, రిక్వైర్మెంట్స్ అన్నీ ఎస్టాబ్లిష్ చేయాల్సిందే. ఓకే. అప్పుడే వాళ్ళు లాంగ్ టర్మ్లో ఉండడానికి ప్రిఫర్ చేస్తారు. ఓకే. ఐ అండర్స్టూడ్. సో దట్స్ ద బేసిక్ థింగ్ దట్ దే లుక్ ఎట్. ఓకే. అందుకని మీకు ఎట్లాంటివి కావాలి అవన్నీ చూసి దానికి ప్రకారంగా వాళ్ళు ప్లాన్ చేస్తుంటారు. ఐ అండర్స్టూడ్. సో నెక్స్ట్ అగైన్ బ్యాక్ టు దట్ రియల్ ఎస్టేట్ టాపిక్ సార్. సో వెన్ ఇట్ కమ్స్ టు ద రియల్ ఎస్టేట్ ఈ రెంటల్ ఈల్డ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో చాలామంది రిటైర్ అవ్వడానికి రకరకాల రీజన్స్ తోటి రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తాం. ఎందుకు దాని నుంచి ఒక రెంటల్ ఇన్కమ్ వస్తుంది, ఆఫ్టర్ 60 ఆ రెంటల్ ఈల్డ్ తోటి మనం సర్వైవ్ అవ్వచ్చు అని. సాడ్లీ ఇండియాలో వచ్చేటువంటి రెంటల్ ఈల్డ్ చాలా తక్కువ. సో వాట్ అబౌట్ దుబాయ్ అండ్ అదర్ కంట్రీస్ దట్ యూ హ్యావ్ వర్క్డ్? మెయిన్లీ ఇన్ కంపారిజన్ టు ఇండియా అండ్ దుబాయ్, ఇండియాలో కూడా రియల్ ఎస్టేట్ చాలా గ్రోత్ ఉంది, చూసాం మనం. మేబీ ఇప్పుడు కొంత స్టాగ్నెంట్ అయి ఉండొచ్చు, బట్ చాలా గ్రోత్ ఉంది. యాక్చువల్గా చెప్పాలంటే ఈ గ్రోత్ వల్ల మనకి ఇండియాలోనే చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయినాయి ఇప్పుడు రియల్ ఎస్టేట్. ఓకే, హైదరాబాద్ చూస్తే డెఫినెట్గా ఎక్స్పెన్సివ్ అయింది. ఇంకా మిగతా సిటీస్ చూస్తే కనుక ముంబై కానీ ఢిల్లీ కానీ అట్లాంటి బెంగళూరు కానీ అవి ఇంకా ఎక్స్పెన్సివ్. దీన్ని కంపేర్ చేద్దాం. హైదరాబాద్లో ఒక విల్లా ప్రాపర్ది మంచిది కొనాలి అని అంటే 10 కోట్లు 15 కోట్లు కూడా అవుతుంది. దుబాయ్లో ఎంత పెట్టి కొనవచ్చు? అక్కడ కూడా మనకి డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ విల్లాస్ ఉన్నాయి. ఓకే. కొంత దూరంలో వెళ్ళి కొనాలంటే కనుక మనకు 5 కోట్ల నుంచి 6 కోట్లలో ఒక రీజనబుల్ అమౌంట్ సైజ్ ఆఫ్ విల్లా వస్తుంది.
ఇప్పుడు కూడా హైదరాబాద్లో దూరంగా వెళ్ళాలి సార్. హైదరాబాద్ నడిబొడ్డులో మనకి మంచి విల్లా దొరకట్లేదు. బయటికి వెళ్ళి కొంటేనే 10-15 కోట్లు ఖర్చు పెడుతున్నాం. సో ఇన్ టర్మ్స్ ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం కొంచెం పక్కకి వెళ్ళి కొంటే 5-6 కోట్లు. సో అట్లా కంపేర్ చేస్తే ఇండియా ఇస్ వెరీ ఎక్స్పెన్సివ్. అవును. యా ఓకే. అందుకని చెప్పేసి ఈ మధ్య చాలా మంది ఇండియన్స్ హు ఆర్ లివింగ్ ఇన్ దుబాయ్ వాళ్ళు ఇప్పుడు కొనడానికి ప్రిఫర్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఇండియా నుంచి కూడా చాలా మంది వచ్చి కొంటున్నారు అక్కడ ఓకే దుబాయ్లో. ఓకే అంటే మీ యొక్క బడ్జెట్ని బట్టి ఎక్కువ బడ్జెట్ కావాలని ఉంది, తక్కువ బడ్జెట్లో కావాలని తక్కువ బడ్జెట్లో ఉంది. అబౌట్ 2.5 million to 3 million dirhamsలో మనకి రీజనబుల్ అమౌంట్ సైజ్ ఆఫ్ విల్లాస్ కొంచెం సిటీ అవుట్స్కట్స్లో దొరుకుతున్నాయి. ఓకే. దుబాయ్ రియల్ ఎస్టేట్ చూస్తే కనుక 2 phases, ఒకటి ప్రీ కోవిడ్, ఇంకోటి పోస్ట్ కోవిడ్. ఓకే. ప్రీ కోవిడ్ సిచ్యువేషన్ ఎలా ఉండేదంటే కనుక చాలా ప్రాపర్టీస్ ఓన్లీ ఆ యుఏఈ నేషనల్స్కి కానీ లేదంటే జీసీసీ నేషనల్స్ కానీ అంటే కొన్ని కంట్రీస్లో ఉన్న సిటిజన్స్ మాత్రమే కొనడానికి అవకాశం ఉండేది. మన దగ్గర అసైన్ ల్యాండ్స్ లాగా. అసైన్ ల్యాండ్ స్పెసిఫిక్ టు సమ్ కేటగిరీ. అక్కడ ఏంటంటే ఓన్లీ ఆ సిటిజన్స్కి మాత్రమే సిటిజన్స్కి. ఓకే. బయట వాళ్ళకి లేదు. అంటే ఓన్లీ వాళ్ళే కొనొచ్చు, మనం ఓన్లీ రెంట్కి మాత్రమే తీసుకోవచ్చు. అట్లాంటి కాన్సెప్ట్ ఉండే అంటే ఒక 15 years క్రితం వరకు. ఆ తర్వాత మెల్లమెల్లగా బయట వాళ్ళకి కూడా కొనడానికి కొన్ని ఏరియాస్ మాత్రమే ఓపెన్ చేసి అంటే అవుట్స్కట్స్ మాత్రమే ఓపెన్ చేసి అక్కడ మాత్రమే మీరు కొనవచ్చు, మిగతా ప్లేసెస్లో ఓన్లీ మీరు రెంట్ మాత్రమే ఉండాలనేది ఉండేది. ఓకే. ఓవర్ ఏ పీరియడ్ ఆ కాన్సెప్ట్ పెరిగి ఎక్కువ ప్లేసెస్ ఓపెన్ చేశారు మిగతా ఎక్స్పర్ట్స్ కొనడానికి కోసం. ఓకే. రైట్. అది ఓపెన్ చేసినప్పటికి కూడా ప్రీ కోవిడ్ పరిస్థితి ఎలా ఉండేదంటే క్యాపిటల్ అప్రిషియేషన్ అనేది మినిమలే, ఎక్కువ ఉండేది కాదు. ఎంత పర్సంటేజ్ ఉంటుంది యావరేజ్గా? డిపెండ్ ఇయర్ ఆన్ ఇయర్ మేబీ ఇన్ ద లాంగ్ టర్మ్ 10-15 years స్ట్రెచ్లో. మనకి ఒక 10 years పీరియడ్లో చూసుకున్నాక 2 times అయ్యేది. అంటే మీరు ఒక 3 million పెడితే 6 million, 5 million, 6 million dirhams అయ్యేది ఆ 10 పీరియడ్. అంటే అప్రాక్స్ 7% CAGR అనుకో. అలా. కానీ మనకు అప్పుడు ఏంటంటే రెంటల్ ఎక్కువ ఉండేది. ఓకే. రెంటల్ బేస్ ROI చూసుకున్నాక మోస్ట్ ఆఫ్ ది ఏరియాస్ మనకి ఎట్లా ఉండేదంటే 10% ఉండేది. అబ్బో. మీరు అప్రిషియేషన్ వదిలేసి ఓన్లీ రెంటల్ ఇల్లు చూసినప్పుడు కూడా ROI మీకు అరౌండ్ 10%. సో పుట్ టుగెదర్ ఇట్ ఇస్ 17. యా. ఓకే. అంత మనకు వర్కౌట్ అయ్యేది. ఓకే. అట్ ద సేమ్ టైం మీకు ట్యాక్సెస్ లేవు. అవును. రైట్. ఇంకొకటి మీరు క్లియర్గా అర్థం చేసుకోవాల్సిందంటే దుబాయ్ కరెన్సీ ఏదైతే ఉందో అది USD కరెన్సీతో పెగ్ అయి ఉన్న కరెన్సీ. అంటే USD పెరిగిన కొద్దీ దుబాయ్ వాల్యూ కూడా పెరుగుతుంది, కరెన్సీ వాల్యూ. మనకి ఇండియన్ రూపీస్తో పోల్చుకుంటే ఎవ్రీ ఇయర్ దెర్ ఇస్ అన్ అప్రిషియేషన్. అంటే దుబాయ్ కరెన్సీ UAE కరెన్సీ వాల్యూ పెరుగుతూ ఉంది. డాలర్ ఇండెక్స్ పెరిగినంత కాలం దుబాయ్ యొక్క కరెన్సీ వాల్యూ పెరుగుతూ ఉంటుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇండియన్ రూపీస్. సో మనకి ఆ అప్రిషియేషన్ కూడా అరౌండ్ 3%, 2%, 5% వాట్ ఎవర్ ఇస్ దేర్ అప్రిషియేషన్ ఇయర్లీ. అది కూడా మీకు కలిసి వస్తుంది. సరే ఇక్కడ అన్నీ వదిలేసి 10% రెంటల్ ఈల్డ్, 7% క్యాపిటల్ అప్రిసియేషన్, 5% మీరు అన్నట్టుగా డాలర్ ఇండెక్స్ అప్రిసియేషన్. సో పుట్ టుగెదర్ ఇది ఆల్మోస్ట్ 21-22 వెళ్తుంది. లెట్ మీ ఫినిష్. అంటే మనకు రెంటల్ ఈల్డ్ ప్రీ కోవిడ్ 10% చాలా ప్లేసెస్లో ఉండేది. ఓకే. పోస్ట్ కోవిడ్ ఏమైందని అంటే కనుక మీకు ఈ అప్రిషియేషన్ ఏదైతే ఉందో అది చాలా పెరిగింది, క్యాపిటల్ అప్రిషియేషన్. ఓకే. సో లాస్ట్ 4-5 yearsలోనే చాలా ప్రాజెక్ట్స్లో 2 times, 3 times ఈజీగానే. ఓకే. ఈ అప్రిషియేషన్ చాలా పెరిగింది. ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు చాలా మంది చాలా అప్రిషియేషన్ వచ్చింది వాళ్ళకి గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్స్ వల్ల. మనకి రష్యా యుక్రెయిన్ వార్ వచ్చింది, తర్వాత ఇక్కడ మనకి ఇజ్రాయిల్ ప్లేసెస్లో అక్కడ కూడా మనకి రావడం వల్ల చాలామంది ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఓకే. రష్యన్స్ కానీ, యుక్రెయిన్స్ కానీ, ఇజ్రాయిల్స్ కానీ, ఇంకా ఎవరైనా కానీ చాలామంది వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేశారు. సో దానివల్ల మనకి అప్రిషియేషన్ చాలా పెరిగింది. బట్ అట్ ద సేమ్ టైం రెంటల్ అప్రిషియేషన్ అంతగా లేదు. ఓకే. ఓకే. అందువల్ల ఏమైంది, రెంటల్ ROI ఏదైతే ఉందో దట్ కేమ్ డౌన్ టు అబౌట్ 5%, 6%, 7%. ఆ రేంజ్లో ఉంది, విచ్ ఇస్ స్టిల్ బెటర్. ఓకే. స్టిల్ 7% ఇస్ గుడ్. దాంతోపాటు ఇందాక నేను చెప్పినట్టుగా మీకు క్యాపిటల్ అప్రిషియేషన్ ఇంకా కంటిన్యూ అవుతూ ఉంది. అట్ ద సేమ్ టైం కరెన్సీ అప్రిషియేషన్ కూడా కంటిన్యూ అవుతుంది. సో రియల్ ఎస్టేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్వెస్టింగ్ ఇన్ దుబాయ్లో చాలా అడ్వాంటేజెస్ కనపడుతున్నాయి. ఇప్పుడు మీరు చెప్పిన ఫస్ట్ కేస్ క్యాపిటల్ అప్రిసియేషన్ వెన్ కంపేర్ టు ద ప్రీవియస్ ఇప్పుడు బాగా పెరిగింది. ROI ఆన్ రెంటల్ తగ్గింది, దట్స్ ఫైన్, నో ప్రాబ్లం. బట్ క్యాపిటల్ అప్రిసియేషన్ పెరిగింది. స్టిల్ 5% to 7% అని అంటే ఆల్మోస్ట్ ప్రపంచంలో ఉండే ప్రతి మైగ్రెంట్ కంట్రీలో అదే పర్సంటేజ్ ఉంటుంది. యూటేక్ ఆస్ట్రేలియా, US, UK అదే ఈల్డ్ అనేది వర్కౌట్ అవుతుంది. సో పుట్ టుగెదర్ కెన్ మేక్ గుడ్ మనీ దేర్. కరెక్ట్. ఇన్వెస్టింగ్ ఇన్ దుబాయ్ రియల్ ఎస్టేట్.
అంటే మీరు అక్కడ ఏ ప్రాజెక్ట్లో చేస్తున్నారు, ఏ స్టేజ్లో చేస్తున్నారు, ఆల్ దట్ బికమ్స్ ఇంపార్టెంట్ టు లుక్ ఎట్. ఎస్ ఎస్ కానీ మీకు అప్రిషియేషన్ అవన్నీ అయితే ఉంటున్నాయి. స్కోప్ ఉంది. అట్ ద సేమ్ టైమ్ దేర్ ఇస్ నో ట్యాక్స్ ఆన్ దిస్ క్యాపిటల్ గెయిన్స్ ఓకే. ఆర్ రెంటల్ ఇన్కమ్. ఎస్. సో అంటే ఫ్రమ్ దిస్ వీ కెన్ టేక్ ఏ ఒకటి ఉంది. ఏ కంట్రీ అయితే సేఫ్గా ఫీల్ అవుతారో, అక్కడ యుద్ధం జరగదు, వాళ్ళకి ఎవరితోటి గొడవలు లేవు అనేది ఉన్న చోట ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి. యా, దాంతోపాటు మీకు లైఫ్ స్టైల్ ఎలా ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, మిగతా అంటే లివింగ్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, ఓకే. సోషల్ లైఫ్ ఎలా ఉంటుంది, ఇవన్నీ మనకు ఇంపార్టెంటే. సో దుబాయ్ ఇవన్నీ బ్యాలెన్స్ చేస్తూ మనకు చేస్తున్నాం కాబట్టి అక్కడ చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. సెకండ్ థింగ్ ఇంకోటి ఏంటంటే మన ఇండియన్స్ ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఇండియన్ అయి ఉండి మీరు బయట ఇన్వెస్ట్ చేస్తుంటే దెర్ ఆర్ సమ్ కంప్లైన్సెస్. మీకు ఆర్బీఐ అప్రూవల్స్ కానీ ఫేమా రెగ్యులేషన్స్ కంప్లైంట్స్ కానీ చూసుకోవాలి. చాలామంది తెలిసో తెలియకనో మీకు ఎవరో ఫ్రెండ్ దుబాయ్లో ఉన్నారు, ఇంకెవరు తెలిసిన వాళ్ళు దుబాయ్లో ఉన్నారు, లేదా దుబాయ్ నుంచి డెవలపర్స్ ఇక్కడ వచ్చి మీకు ప్రమోషన్స్ అవన్నీ చేసి మీ చేత ఇన్వెస్ట్మెంట్ చేశారు. వాళ్ళు ఏంది ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ చేయించడం వరకు మాత్రమే చూస్తారు, అంతవరకే వాళ్ళకి తెలుసు. మీరు ఇన్వెస్టర్, మీరు కూడా అంతవరకే ఆలోచిస్తారు. మీరు ఇందాక నేను చెప్పినట్టుగా మీకు ఎంత అప్రిషియేషన్ వస్తుంది, ఎంత రిటర్న్ వస్తుంది, ఇంకేమేమి ఉన్నాయి అవి మాత్రమే చూస్తారు తప్ప ఈ మిగతా అని మనం అసలు పట్టించుకోము. ఉన్నాయా లేవా అని కూడా మనకు తెలియదు కాబట్టి ఆ యాంగిల్ ఆలోచించాం. కానీ చాలామంది ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఓవర్ ఏ పీరియడ్ ఎప్పుడైతే వాళ్ళకి నోటీసెస్ కానీ గవర్నమెంట్ నోటీసెస్ కానీ అవన్నీ వస్తున్నాయో అప్పుడు దే ఆర్ సఫరింగ్. సో అంటే మీ ఛానల్ ద్వారా చెప్పాల్సిందంటే ఇన్వెస్ట్మెంట్ చేయడం మంచిదే. అట్ ద సేమ్ టైం ఈ యొక్క రెగ్యులేటరీ రిక్వైర్మెంట్స్ ఏవైతున్నాయో ఫెమా కానీ ఆర్బీఐ అప్రూవల్స్ కానీ ఇవన్నీ తీసుకొని చేయడం ఉత్తమం. ఓకే. మీరు ఎంత సంపాదించినప్పటికి కూడా మీరు ఇట్లాంటి రెగ్యులేటరీ కంప్లైన్సెస్ చేయకుండా వచ్చిన అమౌంట్ ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా అది ఇష్యూస్లోకి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఒక సావిత్రి గారి స్టోరీ లాగా మారిపోతుంది. ఒకప్పుడు సావిత్రి గారు ట్యాక్సెస్ సరిగ్గా అర్థం చేసుకోవడంలో చాలా కోల్పోయారు. యా, సో ఫర్ దట్ మ్యాటర్ ఎనీ ఇన్వెస్టర్ దే హ్యావ్ టు కన్సిడర్ దిస్. బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పటికి కూడా ఇట్లాంటి రెగ్యులేటరీ రిక్వైర్మెంట్స్ అవన్నీ చూసుకొని అవి కంప్లై అవుతూ చేస్తే మీకు ఇంకా ఫర్దర్గా ఇష్యూస్ రాకుండా ఉంటుంది. ఓకే, అండర్స్టాండ్. సో హెల్త్ కేర్ పరిస్థితి ఏంటి సార్? అక్కడ హెల్త్ కేర్ ఇండియాలో బాగుంటుందా, అక్కడ బాగుంటుందా? మన ఇండియన్స్ అక్కడికి ట్రీట్మెంట్ కోసం వస్తారా, లేకపోతే అక్కడి నుంచి ఇండియాకి ట్రీట్మెంట్ కోసం వస్తారా? యా, సో ఇది చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. చాలామంది దుబాయ్ అడ్వాన్స్ కంట్రీ, అడ్వాన్స్ ప్లేస్, ఆర్బీఐ అడ్వాన్స్ కంట్రీ అని అంటారు. కానీ హెల్త్ కేర్ విషయంలో మాత్రము ఇండియానే అడ్వాన్స్ అని చెప్తాను నేను. చాలా హాయిగా ఉంది సార్ వింటానికి. చాలా విన్న తర్వాత ఇది చాలా స్మూత్గా ఉంది, చెప్పండి. యా, చాలా రెసిడెంట్స్ దుబాయ్లో ఉన్న రెసిడెంట్స్, యూఏఈ సిటిజన్స్ కానీ చాలామంది దే ప్రిఫర్ టు కమ్ టు ఇండియా ఫర్ సర్టెన్ ట్రీట్మెంట్స్. ఇక్కడ ట్రీట్మెంట్ రిజల్ట్స్ చాలా బాగుంటాయి. కాస్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ ఆల్సో రీజనబుల్లీ బెటర్ దాన్ యూఏఈ. ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ దుబాయ్లో కూడా హెల్త్ కేర్ చాలా బాగా అడ్వాన్స్డ్గా ఇప్పుడు డెవలప్ చేస్తున్నారు. యూఏఈ గవర్నమెంట్ ఈజ్ ఫోకసింగ్ మోర్ ఆన్ దట్. అక్కడ ఇప్పుడు చాలా హాస్పిటల్స్ని ఈవెన్ దుబాయ్ హెల్త్ అథారిటీస్ కానీ యూఏఈ మినిస్ట్రీస్ కానీ ఇప్పుడు చాలా ఫోకస్ చేస్తుంది. అంత చేసినప్పటికి కూడా మన ఇండియాలోనే ఇంకా ట్రీట్మెంట్ బెటర్గా ఉంది. అక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే కనుక హైజీనిక్ అవన్నీ చాలా ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు దుబాయ్లో. కంప్లైన్సెస్ ఎక్కువ ఉంటాయి, వాళ్ళకి కంప్లైన్సెస్ ఎక్కువ ఉంటాయి, హైజీనిక్ అవన్నీ కరెక్ట్గా మెయింటైన్ చేయాలి, మన డోసేజ్ కానీ అవన్నీ విత్ ఇన్ ద లిమిట్స్లో ఇవ్వాలి, ఇవన్నీ స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు. ఇక్కడ కొన్ని ప్లేసెస్లో మనం చూసినట్టుగా హై డోసేజ్ కానీ హైజీనిక్ లేకపోవడం కానీ ట్రీట్మెంట్ చేయడానికి ఎలిజిబిలిటీ ఉన్నా లేకున్నా ట్రీట్మెంట్ చేయడం కానీ ఇట్లాంటి మిస్యూజ్ ఏవైతే అవుతున్నాయో ఇండియాలో అట్లాంటివి అక్కడ జరగవు. ఓకే. మీరు ఒక పర్టికులర్ ట్రీట్మెంట్ తీసుకున్నారంటే వాళ్ళు చెప్పినట్టు చేస్తారు. ఓకే. అట్లాంటి రిలయన్స్ మనకు అక్కడ ఉంటుంది. ఓకే. హైజీనిక్ అవన్నీ చాలా బాగుంటాయి. ఓకే. బట్ రిజల్ట్స్ అనేవి ఇక్కడ మనకు బెటర్గా ఉన్నాయి. ఇప్పటికి కూడా స్టిల్ పీపుల్ ప్రిఫర్ టు కమ్ హియర్ అండ్ గెట్ ద ట్రీట్మెంట్ డన్ ఇన్ ఇండియా. ఫార్మాసిటికల్ క్యాపిటల్ ఏంటి అని అంటే ఇండియానే పిలుస్తారు. అవును. అండ్ పర్టికులర్గా హైదరాబాద్. ఆఫ్ కోర్స్ వెన్ కంపేర్ టు అదర్ కంట్రీస్ హెల్త్ కేర్ సెగ్మెంట్లో అదర్ కంట్రీస్ డెవలప్ అవుతున్నా, బట్ ఫార్మాసిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండియా ఇస్ స్టిల్ లీడింగ్. గుడ్ థింగ్ ఏంటి అంటే ప్రీవియస్గా హాస్పిటల్స్ అన్నీ కూడా కార్పొరేట్ అవ్వలేదు, చాలా నార్మల్గా రన్ అవుతుండేవి. ఇప్పుడు ప్రాపర్గా కార్పొరేట్ అయినాయి, ఆర్గనైజ్డ్ అయిపోయినాయి. ఈవెన్ డయాగ్నోస్టిక్ సెంటర్స్ కూడా కార్పొరేట్ స్టైల్లో రన్ అవుతున్నాయి. మీరు చెప్పినట్టుగా వెన్ కంపేర్ టు అదర్ కంట్రీస్ హైదరాబాద్ ఇస్ ఫార్ బెటర్. యా, I don't know about other countries, but I'm talking about Middle East and Dubai. Still, India is better in terms of health care segment. Yeah.
దుబాయ్లో జాబ్ చేయడానికి చాలామంది ప్రిఫర్ చేస్తూ ఉంటారు. డెఫినెట్గా అన్ని కంట్రీస్ అన్ని సెక్టార్స్కి పెద్ద ఫేవరబుల్గా ఉండకపోవచ్చు, కొన్ని సెక్టార్స్ని బాగా సపోర్ట్ చేస్తూ ఉంటాయి. సో దుబాయ్లో ఏ సెక్టార్స్లో జాబ్ ఆపర్చునిటీస్ బెటర్గా ఉంటాయి అండ్ దుబాయ్లో జాబ్ చేయడానికి వచ్చే వాళ్ళు చేయాల్సిన కొన్ని జాగ్రత్తలు ఏంటి? ఇందాక చెప్పినట్టుగా దుబాయ్లో చాలామంది ఎంప్లాయ్మెంట్ చేయడానికి కూడా ప్రిఫర్ చేస్తున్నారు మన ఇండియన్స్. యా, స్పెషల్గా మన తెలుగు వాళ్ళు కూడా ఈ మధ్య చాలా వస్తున్నారు. ఇంతకుముందు అంతా ఎక్కువగా ప్రిఫర్ చేసేది కాదు, ఓన్లీ లేబర్ ఆ కేటగిరీ ఎంప్లాయీస్ మాత్రమే వచ్చేది. ఇప్పుడు మిగతా కేటగిరీస్ ఎంప్లాయ్మెంట్ మంచి జాబ్ ఆ సెక్టార్లో వస్తున్నారు ఈ మధ్య. సో ఎట్లాంటి ఇండస్ట్రీస్ లేదా ఎట్లాంటి సెక్టార్స్లో మనకి అక్కడ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి అంటే కనుక అక్కడ ఇప్పుడు రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, హాస్పిటాలిటీ, హెల్త్ కేర్, టు సమ్ ఎక్స్టెంట్ ఎడ్యుకేషన్, రీటైల్, ఓకే ఆయిల్ అండ్ గ్యాస్. ఓకే. సో ఈ ఇండస్ట్రీస్లో కొంతవరకు ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి. అంటే స్పెసిఫిక్గా చెప్పాలంటే ఆర్కిటెక్ట్స్, సివిల్ ఇంజనీర్స్, ప్రాజెక్ట్ మేనేజర్స్, స్ట్రక్చరల్ ఇంజనీర్స్, కన్స్ట్రక్షన్కి. కరెక్ట్. యా, వెన్ ఇట్ కమ్స్ టు హెల్త్ కేర్ సెగ్మెంట్, నర్సింగ్ అండ్ డాక్టర్స్, హోటల్ మేనేజ్మెంట్, హోటల్ మేనేజ్మెంట్, culinary arts. ఆ రిలేటెడ్ Yes, I understood. స్కిల్ సెట్ ఉన్న వాళ్ళు. I understand. యా, ట్రేడింగ్ కూడా ఎక్కువ చేస్తారు ఈ మధ్య. ట్రేడింగ్, చాలా మంది ట్రేడర్స్ అక్కడికి వచ్చి ఆఫీస్ సెటప్ చేస్తున్నారు. యా, సో వెన్ ఐ సే ట్రేడింగ్ ఇన్ గూడ్స్, మీరు అన్నట్టుగా ట్రేడింగ్ ఇన్ స్టాక్స్ ఎస్. ఆర్ ఇన్వెస్ట్మెంట్స్, అవి కూడా ఈ మధ్య చాలా మంది వస్తున్నారు. క్రిప్టో కరెన్సీ మెయిన్గా చూస్తే కనుక అది చేసే వాళ్ళు కూడా చాలా మంది వస్తున్నారు. ఓకే. క్రిప్టో కరెన్సీ ఎందుకు అని అంటే కనుక ఇండివిజువల్స్కి ట్యాక్స్ లేదు. క్రిప్టో కరెన్సీ ఇన్కమ్ కూడా టు సమ్ ఎక్స్టెంట్ ఇట్ ఈస్ ట్యాక్స్ ఫ్రీ. ఓకే. ఇట్ ఈస్. మన ఇండియాలో 30. ఇండియాలో మనకు ట్యాక్స్ ఉంది, అది అక్కడ లేదు. అట్ ద సేమ్ టైం మీరు రెసిడెంటా నాన్ రెసిడెంటా అవన్నీ చూసుకోవాల్సి వస్తుంది ఇండియాలో. అక్కడ మీరు చేస్తూ ఇక్కడ రెసిడెంట్ అయిన అనుకోండి, అక్కడ వచ్చే ఇన్కమ్ కూడా ఇక్కడ ట్యాక్స్ అవుతుంది ఇండియాలో. ఓకే. అది మీరు జాగ్రత్తలు చూసుకోవాల్సి వస్తుంది. గోల్డెన్ వీసా ఉంటే ఇట్స్ డిఫరెంట్ కేస్. సో యూ కెన్ స్టే ఫర్ లాంగ్ టైమ్ కాబట్టి ఇఫ్ యూ ఆర్ అబౌవ్ 180 days దేర్, ఇండియాలో మన ఆర్ఐ అవ్వం. వీఆర్ ట్రీటెడ్ యాజ్ ఎన్ ఎన్ఆర్ఐ హియర్. కరెక్ట్. సో క్లియర్గా 181 days కంటే ఎక్కువ దుబాయ్లో ఉండి మనం ఈ ఆపరేషన్ చేస్తే మనకు ట్యాక్సెస్ అనేవి ఇండియాలో కాకుండా అక్కడ ట్యాక్సేషన్ ప్రకారం వర్తిస్తాయి. కరెక్ట్. అవును, అంటే 183 days. ఓకే. ఇంకా మిగతా కొన్ని కండిషన్స్ కూడా చూసుకోవాలి ఇండియాలో నాన్ రెసిడెంట్ ఆ రెసిడెంట్ అన్నదానికి. ఓకే. బట్ ఎస్, అంటే వన్స్ యూ బికమ్ నాన్ రెసిడెంట్ ఇన్ ఇండియా, దుబాయ్లో వచ్చే ఇన్కమ్ పైన ఇండియాలో ట్యాక్స్ ఏమి ఉండదు. ఓకే. అట్ ద సేమ్ టైం దుబాయ్లో కూడా ట్యాక్స్ ఏం లేదు. ఓకే. సో ఇట్లాంటి యాక్టివిటీస్ చేసే వాళ్ళు కూడా క్రిప్టో కరెన్సీ కానీ ఏఐ రిలేటెడ్ లేదా మెషిన్ లెర్నింగ్ రిలేటెడ్ యాక్టివిటీస్ చేస్తున్నారు కానీ ఇట్లాంటి ప్రొఫైల్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా అక్కడ మనకు బెటర్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఓకే. అట్ ద సేమ్ టైం ఎందుకు ఎంప్లాయ్మెంట్ గురించి అక్కడ వస్తున్నారు ఎక్కువ మంది అని చూస్తే కనుక అఫ్ కోర్స్ వన్ ఈజ్ ట్యాక్స్ ఫ్రీ. అది కాకుండా మనకి ఇండియాకి దుబాయ్ చాలా దగ్గర ప్లేసు. ఈ మధ్య చాలామంది అక్కడ వచ్చి సెటిల్ అవుతున్నారు కాబట్టి మీకు ఆ సోషల్ లైఫ్ కూడా అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ కానీ ఇంకా మిగతా ఐటమ్స్ కానీ మనకు చాలా అంటే ఇండియాలో ఉన్నట్టుగానే ఉంటుంది అక్కడ దుబాయ్లో వస్తే. ఓకే. మిగతా ఫెస్టివల్ సెలబ్రేషన్ కానీ ఇంకా పండుగలకి అంటే అవి చేసుకోవడానికి కూడా చాలా వరకు ఇప్పుడు ఇండియాలో ఉంటే ఎలా చేస్తామో అలాగే చేస్తున్నారు. యా. కమ్యూనిటీస్ గ్యాదరింగ్ కానీ మీ యొక్క ఓన్ ఫంక్షన్స్ చేసుకోవడం కానీ అన్నీ అక్కడ మనకి ఇండియాలో ఉన్నట్లనే ఉంటుంది. నా క్లయింట్స్ కొంతమంది చెప్తూ ఉంటారు, మీరు మిస్ అవ్వరా సార్ సంక్రాంతిని అని అడిగితే, సార్ మీరు ఇక్కడే ఉంటారు కాబట్టి ఇగ్నోర్ చేస్తారు, మేము ఎక్కడ ఉంటాం కాబట్టి మిస్ అవుతున్నామేమో ఎక్కువగా చేస్తామని చెప్పారు. అబ్సల్యూట్లీ రైట్ అండి. చాలా కమ్యూనిటీ బేస్డ్ కానీ లేదంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కానీ కలిసి చాలా సెలబ్రేషన్ చేస్తుంటారు, ఓకే. చాలా యాక్టివిటీస్ చేస్తూ ఉంటాయి. మీరు అన్నట్టు ఇక్కడ ఇగ్నోర్ చేస్తారు కావచ్చు కానీ అక్కడ డెఫినెట్గా కలిసి సెలబ్రేట్ చేసుకోవడం, దాన్ని అర్థం చేసుకొని దాని ఇంపార్టెన్స్ అర్థం చేసుకొని సెలబ్రేట్ చేయడం అవన్నీ చేస్తారు. ఓకే. సో ఆ రకంగా బాగుంటుంది. మీకు వచ్చిన ఏదైతే రెవెన్యూ లేదంటే శాలరీస్ ఏవైతే ఉంటాయో ఆ ఫుల్ అమౌంట్ మీ అకౌంట్లో పడిపోతుంది. డిడక్షన్స్ కానీ కటింగ్స్ కానీ ఏం లేవు. సో ఆ సంతోషమే వేరు. ఎస్, ఇట్స్ లైక్ పే అండ్ యూస్. పార్కింగ్ వరకు ఉంటే పార్కింగ్కే కడతాం. కరెక్ట్. సో ఎడ్యుకేషన్ కానీ లివింగ్ స్టాండర్డ్స్ కానీ అన్నీ మంచి స్టాండర్డ్స్ ఉంటాయి, హైయెస్ట్ స్టాండర్డ్స్ ఉంటాయి. సేఫ్టీ వైజ్ ఫ్యామిలీ కూడా ఏ టైంలో కానీ ఎనీ ప్లేస్ ఇఫ్ దే వాంట్ గో విత్ ఇన్ దుబాయ్ ఏ టైం అయినా వెళ్ళొచ్చు, సింగిల్గా వెళ్ళొచ్చు. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా స్వతంత్రం ఉంది అక్కడ స్వతంత్రం ఉంది. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఏ టైం అయినా వెళ్ళడానికి అంత సేఫ్టీ ఉంటుంది, దేర్ ఇస్ నో ఇష్యూ. ఓకే. సో అట్లా ఇవన్నీ అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి చాలామంది ఎంప్లాయ్మెంట్ గురించి కూడా అక్కడ ప్రిఫర్ చేస్తున్నారు. ఓకే సార్, ఇప్పుడు మా జనరేషన్, కోర్స్ మీరు కూడా మా జనరేషన్ అనుకుంటున్నారు, చూడటానికి అలానే ఉన్నారు. యంగ్ జనరేషన్కి కెరియర్ సెట్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి, సో డిస్పైట్ అంటే ఈ దుబాయ్, ఇండియా ఇదంతా పక్కకు పెట్టి వాళ్ళు కెరియర్ మీద ఏ సెక్టార్స్ మీద ఫోకస్ చేస్తే ప్రాబబిలిటీ ఉంటుంది
అండ్ వాళ్ళకి ఏ కంట్రీస్లో బెటర్ ఆపర్చునిటీస్ ఉండే అవకాశాలు ఉన్నాయి అన్న దాని గురించి ఒక చిన్న కంక్లూజన్ ఇచ్చేయండి. అప్కమింగ్ అంటే ఇప్పుడున్న యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అఫ్కోర్స్ అప్కమింగ్ ట్రెండ్స్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తే బెటర్ నా ఉద్దేశం. ఒక రిజర్వేషన్ ఏంటంటే ఐఎమ్ నాట్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ దట్ ఫీల్డ్ టు గైడ్ ఆర్ అడ్వైజ్ ఎనీ వన్. ఇట్ ఈస్ నాట్ అబౌట్ యువర్ ఎక్స్పర్టైజ్ సార్, బట్ యూఆర్ మీటింగ్ సో మెనీ పీపుల్, Yeah. డిఫరెంట్ ప్రొఫెషనల్స్ మీట్ అవుతున్నారు. Yeah. సో ఆ అనుభవం నాకు కావాలి. సో ఎక్కువ ఇప్పుడు టెక్నాలజీ బేస్డ్ ఆపర్చునిటీస్ డెఫినెట్గా ఎక్కువగా ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం మిగతా ప్రొఫెషన్స్ కూడా అవకాశాలు చాలా ఉన్నాయి. నేను చార్ట్ అకౌంటెంట్, మాకు కూడా చాలా అవకాశాలు ఉంటాయి. ఓన్లీ ఏంటంటే ఈ అవకాశాలు ఈ ప్రొఫైల్ బేస్ మీద ఈ డొమైన్ నాలెడ్జ్తో పాటు మిగతా రిలవెంట్ టెక్నాలజీని కూడా నేను ఇంప్రూవ్ చేసుకొని ఆ నాలెడ్జ్ కూడా నేను గెయిన్ చేసుకొని ముందుకెళ్తే దెన్ ఐ హ్యావ్ అ బెటర్ ఆపర్చునిటీ. ఓకే, అలాగే మీకు ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్లో కూడా దాంతోపాటు ఆ రిలవెంట్ టెక్నాలజీని కూడా మీరు ఏవైతే అడ్వాన్స్మెంట్స్ అవుతున్నాయో దాని మీద కూడా ఫోకస్ చేసి అది కూడా మీరు లర్న్ చేసుకుంటే దెన్ యూ విల్ హ్యావ్ అ బెటర్ ఆపర్చునిటీస్. సో మీరు చెప్పింది నేను ఒకసారి వివరించి చెప్తాను మా వాళ్ళకి. మనం ఏ ఫీల్డ్లో అయితే కంటిన్యూ అవుతున్నామో అందులో హ్యాపీగా కంటిన్యూ అవ్వచ్చు. కానీ మనం చేయాల్సింది ఏంటంటే ఆ ఫీల్డ్లో ఉండేటువంటి అప్డేటెడ్ టెక్నాలజీని మనం నేర్చుకోవడం చాలా అవసరం. కరెక్ట్. ఎనీ ఫీల్డ్ ఈజ్ ఫైన్, రైట్? సో అప్పుడే మనకి ఆ రిలవెన్స్ అనేది ఉంటుంది. Okay. వీ విల్ బీ కంటిన్యూ టు బీ రిలవెంట్ Okay. ఇన్ దట్ ఫీల్డ్. లేదంటే విల్ బీ అవుట్డేటెడ్. అదొక మేజర్ ఇష్యూ దట్ వీఆర్ సీయింగ్ ఇన్ మోస్ట్ ఆఫ్ ది ప్రొఫెషన్స్ అండ్ బిజినెసెస్. ఓకే, ఇంకా మీరు బిజినెస్లో ఉంటే కనుక ఆఫ్ కోర్స్ ఆ బిజినెస్ గురించి మీకు తెలిసి ఉంటుంది. అది ఏ రకంగా ఎక్స్పాండ్ చేయాలి, ఎక్కడెక్కడికి వెళ్ళొచ్చు అన్నది మీరు ఆలోచించవచ్చు. ఇంకొకటి మీరు ఇక్కడ అంటే ఇండియా నుంచి ఎవరైనా దుబాయ్లో ఎంప్లాయ్మెంట్ గురించి రావాలనుకున్న వాళ్ళు కానీ లేదా సర్చింగ్లో ఉన్న వాళ్ళు కానీ ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అని మీరు అడిగారు. సో దానికి ఏంటంటే వి సీ లాట్ ఆఫ్ పీపుల్ కమింగ్ దేర్ అండ్ గెటింగ్ ఇన్ టు సమ్ ట్రబుల్స్. సో వాళ్ళు జాగ్రత్త తీసుకోవాల్సింది ఏంటంటే ఎట్లాంటి కంపెనీస్ కోసం వాళ్ళు సర్చ్ చేస్తున్నారు, ఎట్లాంటి బిజినెస్ ఆపర్చునిటీస్ కోసం చేస్తున్నారు అన్నది ముఖ్యం. చాలా ఇండస్ట్రీస్ అక్కడ అవకాశాలు ఉంటున్నాయి. అట్ ద సేమ్ టైం లిమిటెడ్ ఇండస్ట్రీస్ మాత్రమే అవకాశాలు ఉంటాయి. ఓకే, ఇందాక మనం చెప్పినట్టుగా ఆ ఓన్లీ 6-7 ఇండస్ట్రీస్కి మాత్రమే అవకాశాలు ఉంటున్నాయి. ఓకే. ఐటీ అనుకోండి, చాలా ఐటీ రిలేటెడ్ కెరియర్స్కి అక్కడ ఆపర్చునిటీస్ ఉండవు. మీరు అమెరికా కానీ ఇంకా మిగతా యూరోప్ కంట్రీస్లో కానీ ఉండొచ్చు, కానీ మిడిల్ ఈస్ట్లో కానీ దుబాయ్లో కానీ లేవు. ఒక రకంగా బర్గర్ షాప్కి వెళ్ళి బర్గరే అడగాలి, కరెక్ట్, వేరే అడగకూడదు. కరెక్ట్, ఆఫ్ కోర్స్. సో మీరు ఎట్లాంటి ఇండస్ట్రీలో ఆపర్చునిటీస్ కోసం వెతుకుతున్నారు అన్నది ముఖ్యం. వాటికి అక్కడ అవకాశాలు ఉన్నాయా లేదనే చూసుకోవాలి. ఇప్పుడు సింపుల్, చాలామంది ఇప్పుడు ఆన్లైన్లో సెర్చ్ చేసి మీరు ఎట్లాంటి వాటికి ఉన్నాయని చూసుకోవచ్చు. ఇక్కడే ఉండి ఆన్లైన్లో కొన్ని వెబ్సైట్స్లో మీరు జాబ్ పోర్టల్ వెబ్సైట్స్ ఏవైతే ఉంటాయో వాటిలో వెతుక్కొని మీ యొక్క ప్రొఫైల్స్ పోస్ట్ చేసి ఇక్కడ సెర్చ్ చేసుకోవడం చాలా ఉత్తమం. ఓకే, వాళ్ళు కూడా అక్కడ నుంచి మీరు ఆన్లైన్లో ఇంటర్వ్యూ తీసుకొని సెలెక్ట్ అయిన తర్వాత వీసా ఇచ్చి మీకు అక్కడ రమ్మనే అట్లాంటి అవకాశాలు చాలా ఉంటాయి. అట్లాంటిది నేను చాలామంది సజెస్ట్ చేస్తాను. మీరు అక్కడికి వచ్చి ఖర్చు చేసుకొని వీసా అక్కడ ఉండి వెతుక్కొని చివరికి దొరకపోవడం అవన్నీ కష్టాలు పడే కంటే ఇక్కడే ఉండి కంఫర్టబుల్గా సర్చ్ చేసుకొని రావడం ఉత్తమం. ఓకే. అట్ ద సేమ్ టైం కొన్ని ఆపర్చునిటీస్ మీరు అక్కడికి వచ్చి వెతుక్కుంటేనే దొరుకుతాయి. సో అది మీ ఆ డిఫరెన్షియేషన్ చూసుకొని దాన్ని బట్టి మీరు అక్కడ రావాలా ఇక్కడ ఏమైనా చూసుకోవాలా అనేది ఒకటి ఇంపార్టెంట్ పాయింట్. సెకండ్ థింగ్ ఏంటంటే ఇక్కడ నుంచి వెతుక్కున్నా కంపెనీ రిలయబుల్ కంపెనీయా కాదా, వాళ్ళు ఇచ్చిన ఎంప్లాయ్మెంట్ ఆఫర్ ఇండస్ట్రీ రేంజ్లో ఉందా లేదా, వాళ్ళు ప్రామిస్ చేసినవి ఏవైతే ఉన్నాయో అవి మిగతా వాటితో పోలిస్తే కరెక్ట్గానే ఉన్నాయా లేవా, ఇవన్నీ చూసుకోవాలి. కొంతమంది ఏంటంటే ఫేక్ ఆఫర్స్ కానీ ఫేక్ ఎంప్లాయ్మెంట్ వీసా మీద ట్రావెల్ చేసి, ఎంప్లాయ్మెంట్ వీసా ఫేక్ అయితే కనుక మీరు ట్రావెల్ కూడా చేయలేరు. బట్ వీసా ఇచ్చినప్పటికి కూడా మీరు అక్కడికి వచ్చినాక కంపెనీ కరెక్ట్ లేదు, సాలరీస్ కరెక్ట్ ఇవ్వట్లేదు, మీకు ప్రామిస్ చేసిన ప్రొఫైల్ కాదు, అట్లాంటి ఇష్యూస్లో కూడా ఉన్నాయి. కొంచెం ఆ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది మీరు ఇక్కడ ఉండే చేసుకుంటే అట్లీస్ట్ మీరు అట్లాంటి ఇష్యూస్లో వెళ్ళడానికి అవకాశాలు తక్కువ ఉంటాయి. ఓకే, ఓకే. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పటి వరకు చాలా అంశాలు, సో నా మైండ్లో చాలా ఆలోచనలు ఉన్నాయి. ఎందుకు వెళ్ళిపోతున్నారు, మన ఇండియాలో లేనిది స్పెషల్గా యూఏలో ఏముంది, ఇట్లాంటి ఎన్నో అంశాల గురించి డిస్కస్ చేశాము. అండ్ థ్యాంక్స్ ఫర్ పార్టిసిపేటింగ్. థ్యాంక్ యూ సో మచ్. మై ప్రెసిడెంట్, థ్యాంక్ యూ వెరీ మచ్.